Yeah, hi everyone. Good morning. Am I audible? Yes, sir. Yes, bro, you're Okay. audible. సో నిన్న క్లాస్ లో మనము యూజర్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేస్తాం. లైక్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే మనము సర్వీస్ లో ఏ ఏరియాని ఏమని కాల్ చేస్తాం. సో అది తెలిసినప్పుడే మనకి ఏదైనా క్లయింట్ రిక్వైర్మెంట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడికి నావిగేట్ అవ్వాలి ఇలా చేయాలి. ఓకే, సో సర్వీస్ లో ఓపెన్ చేస్తాం. సో ఈ రోజు క్లాస్ లో వచ్చేసి లైక్ కొన్ని యూజర్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, వాటి గురించి చెప్పుకుంటాం. అలాగే బేసిక్ కాన్ఫిగరేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఓకే ఫైన్. సో చూడండి, ఇక్కడ యూజర్ ప్రొఫైల్లోకి వెళ్తుంది. ఓకే, యూజర్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. సో ప్రొఫైల్ ఆల్రెడీ మీకు తెలుసు. ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే యూజర్ ప్రొఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, లైక్ యూజర్ డీటెయిల్స్ ఉంటాయి, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టైం డిఫరెంట్ ఉంటాయి. ఓకే, మనము పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చేసాము. ఓకే, సెకండ్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్ మీరు ఏ పేజీలో అయినా ఉందండి, హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలంటే ఈ లోగో మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి రీడైరెక్ట్. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్. ఓకే, ప్రిఫరెన్సెస్ లోకి వెళ్తుంది. సో ప్రిఫరెన్సెస్ లోకి వెళ్తుంది. సో చూడండి, ఫస్ట్ వీ హ్యావ్ మనకి డిఫరెంట్ ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, లైక్ డిస్ప్లే, యాక్సెసిబిలిటీ, డీబగ్గింగ్, థీమ్, నోటిఫికేషన్స్. ఓకే, ఫస్ట్ డిస్ప్లే రిలేటెడ్ ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళండి. సో చూడండి, to organize form sections and related lists into the tabs classifications one by one చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను ఇన్సిడెంట్ ఫామ్ లోకి వెళ్తున్నాను. ఓకే, సో ఏదైనా ఫామ్ ఓపెన్ చేయండి. నేను ఏదైనా లింక్ క్లిక్ చేసేటప్పుడు కంట్రోల్ మీద ప్రెస్ చేసి క్లిక్ చేస్తున్నాను, అందుకే ఆ న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. ఓకే, సేమ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఎస్, చూడండి ఇక్కడికి వెళ్ళినట్లయితే Dilip, I will forward you recorded video, not required recording. Okay, so you can see now so here you can see form sections should be like side by side. Okay, so for example, if you want to see those form sections one after another, okay, so we have to remove this. Organize form sections and related lists to tabbed class forms. సో ట్యాబ్స్ లాగా కనిపించాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఉండాలి. మనకి ఇక్కడ ట్యాబ్స్ లాగా కనిపిస్తుంది వన్ ఆఫ్టర్ అనేది. అట్లా వద్దు అనుకుంటే ఈ ఆప్షన్ రిమూవ్ చేయండి. ఓకే, యూ కెన్ కమ్ అండ్ రిఫ్రెష్ ద ఫామ్, యూ కెన్ సీ ద డిఫరెన్స్ హౌ దిస్ ఫామ్ సెక్షన్స్. చూడండి, నోట్స్ ఆఫ్ ఫామ్ సెక్షన్, రిటేటెడ్ రికార్డ్స్ ఆఫ్ ఫామ్ సెక్షన్, రిజల్యూషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫామ్ సెక్షన్. ఓకే అండి, అర్థమైందా? ఫస్ట్ యూజర్ ప్రిఫరెన్సెస్, డిస్ప్లే యూజర్ ప్రిఫరెన్సెస్ లో ఈ ట్యాబ్డ్ ఫార్మ్స్ అండి, ట్యాబ్డ్ ఫార్మ్ సెక్షన్స్. ఓకే, బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే సెట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, పుట్ లైన్ బ్రేక్స్ ఇన్ లిస్ట్. ఇది లిస్ట్ గురించి అన్నమాట. ఒకసారి లిస్ట్ లోకి వెళ్తున్నాం, ఇది క్లోజ్ చేస్తున్నాం.
డాట్ లిస్ట్. మేబీ ఇక్కడ ఇన్సిడెంట్ అని టైప్ చేశాను, ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ఉంది ఇన్సిడెంట్ లిస్ట్, ఇలా ఉంది. నా ఇక్కడ ఒకసారి రండి, ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళండి, డిస్ప్లే ఇది తీసే పుట్ లైన్ బ్రేక్స్ లిస్ట్ అనేది తీసేస్తాం. చూడండి ఇప్పుడు లిస్ట్ ఏ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం స్పేస్ ఉంది, నీట్ గా కనిపిస్తుంది. నేను అది తీసేసాను, ఆప్షన్ ఇక్కడ తీసేసాను, లైన్ బ్రేక్స్ అనేది. ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసి చూడండి, లిస్ట్ డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా, స్పేస్ అనేది అడ్జస్ట్ అయింది. ఓకే, సో డిఫాల్ట్ గా ఈ ఆప్షన్ అదే సెట్ చేస్తుంది. తర్వాత చూడండి, విత్ ద ఫామ్ లోడ్ రిలేటెడ్ లిస్ట్ ఇన్ క్లాసిక్ ఫార్మ్స్. సో మనకి ఫామ్ లో రిలేటెడ్ లిస్ట్ ఉన్నాయి. 1 minute ఇది రిఫ్రెష్ చేస్తాను. మనకి ఫామ్ లో రిలేటెడ్ లిస్ట్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ అడుగుతుంది అనమాట, నీకు ఫామ్ లోడ్ అయ్యేటప్పుడే ఆ రిలేటెడ్ లిస్ట్ కూడా లోడ్ అవ్వాలా, లేకపోతే ఫామ్ లోడ్ అయిన తర్వాత ఇది లోడ్ అవ్వాలా, లేకపోతే నీకు అవసరమైనప్పుడు నువ్వు లోడ్ చేసుకుంటావని అడుగుతుంది అనమాట. 3 ఆప్షన్స్. ఓకే, దీన్ని వేరే టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఆన్ డిమాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే ఫామ్ ఎప్పుడైతే రిలేటెడ్ లిస్ట్ అవసరమో అప్పుడు ఓపెన్ చేస్తాను. ఈ ఇన్సిడెంట్ ఫామ్ ఆల్రెడీ లోడ్ చేస్తుంది కాబట్టి దీనికి బై డిఫాల్ట్ ఓకే చూడండి లోడ్ అవ్వట్లేదు. ఓకే చూడండి, లోడ్ రిలేటెడ్ లిస్ట్. ఇక్కడ మనం ఆన్ డిమాండ్ పెట్టాం కాబట్టి ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ అనేది లోడ్ అవ్వట్లేదు. మనకు కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. ఓకే, ఇది ఆన్ డిమాండ్ ఆప్షన్. అట్లాగే ఆఫ్టర్ ద ఫామ్ లోడ్స్ చూడండి, స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ. లైక్ ఫామ్ లోడ్ అయిన తర్వాత రిలేటెడ్ లిస్ట్ అనేవి లోడ్ అవుతాయి. ఓకే, రీఫ్రెష్ చేస్తాం. ఫస్ట్ ఫామ్ లోడ్ అవుతుంది, తర్వాత రిలేటెడ్ లిస్ట్. చూడండి, ఫామ్ లోడ్ అయిన తర్వాత రిలేటెడ్ లిస్ట్ లోడ్. ఓకే అండి, 1 more టైం రీఫ్రెష్ చేస్తాను. ఫామ్ లోడ్ అయింది, రిలేటెడ్ లిస్ట్ లోడ్ అయింది. రీఫ్రెష్, ఫామ్ లోడ్ అయింది, రిలేటెడ్ లిస్ట్ లోడ్ అయింది. ఓకేనండి, నో రికార్డ్స్ టు డిస్ప్లే అంటుంది కదండి. చూడండి ఇక్కడ ఈ రికార్డు అసోసియేట్ అయినటువంటి రికార్డ్స్ ఏమీ లేవన్నమాట. లైక్ టాస్క్ ఎస్ఎస్ లో కానీ ఎఫెక్టెడ్ సిఎస్ లో కానీ. ఓకే, మనం ఫర్దర్ క్లాసెస్ లో కొన్ని ఇన్సిడెంట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాం, అప్పుడు మీకు డేటా కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఓకే, అట్లాగే మనం చైల్డ్ ఇన్స్టెన్స్ యాడ్ చేస్తాం, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ బై డిఫాల్ట్ విత్ ద ఫామ్. విత్ ద ఫామ్ అంటే ఫామ్ తో పాటు రిలేటెడ్ లిస్ట్ కూడా లోడ్ అయిపోతుంది. చూడండి, రిలేటెడ్ లిస్ట్ కూడా ఫామ్ తో పాటు లోడ్ అయిపోతుంది. ఓకే, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ డిఫరెన్స్ అనమాట. ఏది ఈ 2 ఆప్షన్స్ కి, విత్ ద ఫామ్ కి ఆఫ్టర్ ద ఫామ్ లోకి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది కూడా బేసిక్ గా ఏంటంటే ఇక్కడ రిలేటెడ్ లిస్ట్ లో ఏం డేటా లేదు కాబట్టి మనకు త్వరగా లోడ్ అవుతుంది. సో కొన్నిసార్లు ఏముంటుంది అంటే లార్జ్ డేటా ఉంటుంది ఇక్కడ కూడా. అప్పుడు ఏంటంటే ఫామ్ తో పాటు రిలేటెడ్ లిస్ట్ లోడ్ అవ్వాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అందుకని ఈ ఆప్షన్స్. ఓకే, అప్పుడు విత్ ఇన్ ద ఫామ్ అని సెలెక్ట్ చేసుకోవాలా? బై డిఫాల్ట్ ఇదే ఉంటుంది, ఇదే ఉంచండి. ఓకే, నెక్స్ట్ డేట్ ఫార్మాట్స్ చూడండి. లైక్ ఇక్కడ ఎలా ఉంది, ఇయర్, మంత్, డేట్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఈ డేట్ ఫార్మాట్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇయర్, మంత్, డేట్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. మీరు ఒకవేళ ఈ డేట్ ఫార్మాట్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, నాకు ఇలా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కావాలి. ఒకసారి రండి, రిఫ్రెష్ చేయండి, మీకు అట్లా కనిపిస్తుంది. మీకు ఏ విధంగా కావాలంటే అలా చూడండి. ఓకే, 4 years అగో. అట్లాగే డేట్ ఫార్మాట్ కూడా కనిపిస్తుంది. అట్లాగే సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నాకు అవర్స్, మినిట్స్ ఒక్కటి కనిపిస్తుంది చాలు. సెకండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేస్తాం. మీరు ఇక్కడ డేట్ ఫార్మాట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే అలా కనిపిస్తుంది, డేట్ అండ్ టైం చూపిస్తుంది. ఓకే చూడండి, బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అదైతే ఉంచుతున్నాం. ఓకే, ఓకే, నెక్స్ట్ చూడండి, రిమైనింగ్ నెక్స్ట్ వచ్చేసి టైం జోన్. బేసిక్ గా మంది ఐఎస్టీ టైం జోన్ ఇక్కడ ఉండదు, మనం దాన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే,
అది బేసిక్ కాన్ఫిగరేషన్ లో చేద్దాం. ఈ రోజు క్లాస్ లోనే అది కూడా కవర్ అవుతుంది. ఓకే, టైం జోన్ మనది ఐఎస్టి టైం. సో బేసిక్ గా అంటే మీది ఏ టైం జోన్ అయితే అది ఆ టైం జోన్ ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే, మనది ఐఎస్టి టైం జోన్, బట్ ఇక్కడ లిస్ట్ లో లేదు, అది కాన్ఫిగర్ చేసుకోవాలి చెప్తాం. ఓకే, టైం జోన్. నెక్స్ట్ అట్లాగే కరెంట్ స్టార్ట్ పేజ్ 1 అండ్ కరెంట్ స్టార్ట్ పేజ్ ఇస్ డిఫాల్ట్ అంటే ఇది ఇలా కనిపిస్తుంది. ఈ యాప్ ఇంజన్ స్టూడియో పేజ్ కనిపిస్తుంది బై డిఫాల్ట్. ఓకే, మీరు లాగిన్ అవ్వగానే. లేదు నాకు అది వద్దు, కరెంట్ స్టార్ట్ పేజ్ అది వద్దు అన్నారు అనుకోండి, ఇక్కడ చేంజ్ చేసుకోండి మీకు ఏం కావాలంటే అది. ఓకే, సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాష్ బోర్డ్ కావాలి. నేను లాగిన్ అవ్వగానే నాకు ఈ పేజ్ కనిపించవద్దు, డాష్ బోర్డ్ కావాలి. ఓకే, జస్ట్ రిఫ్రెష్ చేయండి, డాష్ బోర్డ్స్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను లాగిన్ అయినప్పుడు వచ్చే పేజ్ ఇది అన్నమాట, లోడ్ అవుతుంది. అది మనం డిఫైన్ చేసుకుంటాం అన్నమాట. ఆర్గనైజేషన్స్ లో మోస్ట్లీ మనకి డాష్ బోర్డే ఉంటుంది అన్నమాట లాగిన్ పేజ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మన యొక్క యూజర్ అకౌంట్ కి అటాచ్ అయిన డాష్ బోర్డ్ లో మనకి ఏం టికెట్స్ అసైన్ అయినాయి, మనం ఏం నోట్ చేయాలి ఈ రోజు అంతా ఉంటుంది అన్నమాట. ఓకే, బట్ డిఫాల్ట్ ఏది ఉందో అదే సెట్ చేస్తాం. సో చూడండి, షో రిజల్ట్స్ ఫ్రమ్ అదర్ మెనూస్ వెన్ ఫిల్టరింగ్ మెనూ ఐటమ్స్. ఓకే, లైక్ మనం ఏదన్నా ఇక్కడ ఫిల్టర్ చేసినప్పుడు అదర్ ఫిల్టర్స్ నుంచి ఏమైనా డేటాను ఫిల్టర్ చేసుకోవాలంటే హెల్ప్ అయ్యేది ఈ ఆప్షన్. ఓకే, లైక్ ఇది స్పేసెస్ రిలేటెడ్, షో హెల్ప్ టిప్స్ ఆన్ ద ఫార్మ్స్ లో నీకు ప్రతి దానికి హెల్ప్ టిప్స్ కనిపించాలి అంటే ఇట్లా హెల్ప్ టిప్స్ అంటే 1 minute చూడండి, ఇవన్నీ ఇట్లా ఓవర్ చేస్తే సమ్ కంటెంట్ వస్తుంది చూడండి, ఇది హెల్ప్ టెక్స్ట్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ డిస్ప్లే యూజర్ ప్రిఫరెన్సెస్ లో? అది హెల్త్ టిప్స్ అన్నారు, అది ఏంటండి ఒకసారి చెప్పరా? 1 minute ఓపెన్ సెట్ చేస్తాను షో హెల్ప్ టెక్స్ట్ అనేది. ఒకసారి వచ్చి ఫామ్ లో రీఫ్రెష్ చేస్తాను చూడండి, మీరే డిఫరెన్స్. ఓకే, ఇట్లా క్వశ్చన్ మార్క్ కనిపించి దాని మీద ఫోర్వర్డ్ చేసినప్పుడు ఇట్లా కనిపిస్తుంది. జనరల్ గా క్వశ్చన్ మార్క్ రాకుండా జస్ట్ ఫోర్వర్డ్ చేసినా కానీ మీకు కంటెంట్ అనేది దానికి సంబంధించిన హెల్ప్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఉంటే. ఓకే, ఇది అవసరం లేదు, సెట్ చేస్తాం. ఇప్పుడు టైం జోన్ కూడా లాస్ ఏంజలస్ అని పెట్టారు కదా, ఇక్కడ కూడా 3 times నడుస్తాయి కదా. సో అది ఎలా, అది మనం పెట్టుకోవచ్చా అండి? ఐఎస్టి సిఎస్టి అట్లా ఈస్టర్న్ సెంట్రల్ ఎస్ ఉన్నాయండి. మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి సంథింగ్ ఇట్స్ లైక్ యూస్ కాంపాక్ట్ స్పేస్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, ఆల్వేస్ షో టాప్ నావిగేషన్. ఇది ఉందండి, ఇది ఉంది లైక్ ఇదంతా ఇది ఉంది బ్యానర్ ఉంది. మీకు ప్రతిసారి ప్రతి ఫామ్ లో కనిపించాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఆల్వేస్ షో టాప్ నావిగేషన్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, రిఫ్రెష్ చేయండి చూడండి, డిఫరెన్స్ చూడండి. షో ఆల్వేస్ టాప్ నావిగేషన్ సెలెక్ట్ చేసుకుంటే డిఫరెన్స్ చూడండి, ఇన్సిడెంట్ లిస్ట్ డిఫరెన్స్ చూడండి, ప్రీవియస్ కి ఇప్పటికి. ఓకేనా, అదండి ఇది అవసరం, ప్రతి దాంట్లో చూపించాల్సిన అవసరం. టాప్ ఇది వచ్చేసి యూస్ కాంపాక్ట్ స్పేస్ మోడ్, జస్ట్ ఇది స్పేస్ రిలేటెడ్ అనమాట, మేబీ కాలమ్స్ లో అవ్వచ్చు. ఇది ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను యూస్ కాంపాక్ట్ స్పేస్ మోడ్. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను, చూడండి ఇక్కడ కాలమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే క్లమ్జీ అయ్యారు. ఓకే, ఈవెన్ ఇక్కడ లిస్ట్ లోకి వచ్చి చూడండి చిన్న డిఫరెన్స్ ఉందన్నమాట వ్యూ రిలేటెడ్. ఇది తీసేస్తాం. ఓకే, రిఫ్రెష్. ఇది జస్ట్ ఫీల్స్ అడ్జస్ట్మెంట్ రిలేటెడ్ అని. ఓకే, ఇందాకలకి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ అవుతుంది, ఈవెన్ ఇక్కడ కూడా ఉంటుంది చూడండి, స్మాల్ డిఫరెన్స్ అన్నమాట.
డిస్ప్లే యూజర్ ప్రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయండి డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను, లేదంటే నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇది ఓన్లీ పర్టికులర్ యూజర్కే కదా? ఎగ్జాక్ట్లీ, యూజర్ ప్రిఫరెన్సెస్ అంటే ఓన్లీ పర్టికులర్ యూజర్స్ కి. ఆర్గనైజేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్ గా మీకు మీకు నచ్చినట్టు ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేస్తాం. ఓకే, ఓకే, ఇది పర్సనల్ ప్రిఫరెన్స్. యూజర్ నెక్స్ట్ థీమ్స్ అంట. థీమ్ రిమైనింగ్ ట్యాబ్స్ క్లోజ్ చేస్తాం. ఇక్కడ 2 థీమ్స్ ఉంటాయి అన్నమాట. డిఫాల్ట్ థీమ్, డార్క్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, రీఫ్రెష్ చేస్తున్నాను. మనకి పేజ్ ఇలా ఉంది. మనం ఇప్పుడు డిఫాల్ట్ థీమ్ అయితే ఇలా ఉంటది. ఓకే, డార్క్ థీమ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా సంథింగ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, లైక్ ఇన్సిడెంట్ అంటే. నేను ప్రతిసారి ఇన్సిడెంట్ కి ఎందుకు ఓపెన్ చేస్తానంటే అది లైక్ ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట. ఇన్సిడెంట్ టేబుల్, రియల్ టైమ్ ఇన్సిడెంట్ టేబుల్, రిక్వెస్ట్ టేబుల్ అవి. అందుకని అలవాట్లో ఎక్కువగా ఇన్సిడెంట్ మీదకే వెళ్తుంటది. అదర్ టేబుల్స్ అయినా ఓపెన్ చేసి చూపించవచ్చు, బట్ ఈ ఫామ్ ఎక్కువగా ఓపెన్ చేస్తాం కానీ కాబట్టి ఎక్కువగా ఇదే ఓపెన్ చేయడానికి ఉంటుందండి. సో చూడండి ఇలా కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫామ్ ఓపెన్ చేసి కూడా చూపించాను. సారీ, ప్రొఫైల్ కాదండి, ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళండి, థీమ్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను డార్క్ థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, చూడండి డార్క్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఏమైంది మీకు ఇప్పుడు? వైట్ స్క్రీన్ అలా డార్క్ గా ఇది ఒక వన్ టైప్ ఆఫ్ థీమ్. ఓకే, ఇక్కడ మీరు ఏమి అబ్జర్వ్ చేయలేరు ఆ థీమ్. ఏదైనా ఒక ఫామ్ గానీ లిస్ట్ గానీ ఓపెన్ చేస్తే మాత్రమే మీరు దాన్ని ఐడెంటిఫై చేయగలరు. ఓకే, బ్యాక్గ్రౌండ్ వైట్ గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లిస్ట్, రికార్డ్ ఏదైనా ఓపెన్ చేస్తుంది చూడండి. ఓకే, ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? ఇది జనరల్ గా ఇది పెద్దగా యూజ్ చేయం మనం, ఎందుకంటే చూడడానికి చూడచ్చు, కన్ఫీల్ కూడా ఎంత కాలేదు. ఓకే, డిఫాల్ట్ సెట్ చేస్తాం. ఓకే, డిఫాల్ట్ చూడండి చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ థీమ్ చూసాము. నోటిఫికేషన్స్ వచ్చేసి మనం నోటిఫికేషన్స్ కాన్సెప్ట్ అప్పుడు చూస్తామండి. ఓకే, ఇప్పుడు అవసరం లేదు దీని గురించి. ఓకే, లైక్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఇవి నోటిఫికేషన్స్. నెక్స్ట్ యాక్సెసిబిలిటీ. ఓకే, యాక్సెసిబిలిటీ చూడండి. షో డేట్ అండ్ టైం ఫార్మాట్స్ అండ్ ఫార్మ్స్. ఫార్మ్స్ లో డేట్ అండ్ టైం ఫార్మాట్స్ చూపించాలా అని అడుగుతాం. ఇక్కడ డేట్ అండ్ టైం ఫీల్డ్ ఏదైనా ఉందో చూడండి. లేదు కదా ఇక్కడ అసలు డేట్ అండ్ టైం ఫీల్డ్. ఇక్కడ రిజల్యూషన్ ఇట్లా ఉంది కదా 1. సో ప్రిఫరెన్సెస్ లోకి వెళ్తున్నాం. యాసెట్ పెట్టండి, షో డేట్ అండ్ టైం ఫార్మాట్స్ అండ్ ఫార్మ్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తాం, రిఫ్రెష్ చేయండి ఒకసారి చూడండి. డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా? ఫార్మాట్ డిస్ప్లే చేస్తుంది, ప్రీవియస్ గా ఫార్మాట్ డిస్ప్లే చేయండి. ఓకే, సో ప్రిఫరెన్సెస్ లోకి వెళ్తున్నాం, తీసేస్తాం. నాకు ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ రీప్లేస్ కలర్స్ విత్ ప్యాటర్న్స్ ఇన్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్. మన ఓన్ కలర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలి. ఏది రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ కంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎనేబుల్ స్పెషల్ కీ షార్ట్ కట్స్. ఏమైనా షార్ట్ కట్స్ ఎనేబుల్ చేసుకోవాలంటే ఇది ఆల్రెడీ ఎనేబుల్ అయ్యే ఉంది డిఫాల్ట్. ఓకే, లైక్ ఎనేబుల్ డేటా టేబుల్ ఫర్ చార్ట్స్ అండ్ గ్రాఫ్స్. ఓకే, లైక్ మీకు చార్ట్స్ రిపోర్ట్స్ అని చెప్పేసి రిపోర్ట్స్ ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, దానికి సంబంధించిన అనమాట ఇవన్నీ. రెడ్యూస్ మోషన్, ఎనేబుల్ యాక్సెసిబిలిటీ ఇన్ క్లాసిక్. ఓకే, దానికి సంబంధించిన. నెక్స్ట్ డీబగ్గింగ్. ఇది డెవలప్మెంట్ రిలేటెడ్ అనమాట. ఓకే, డెవలప్మెంట్ రిలేటెడ్. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ ఫామ్ ఉంది. ఈ ఫామ్ లో డేటా ఎలా పాపులేట్ అవుతుంది ఏంటనేది డీబగ్గింగ్ చేయాలంటే చూడండి, డీబగ్గింగ్ ఎనేబుల్ చేసి చూపిస్తాను. ఫ్రీక్వెన్సీస్ లో పోతున్నాను, డీబగ్ అంటున్నాను. ఎస్, ఓపెన్ స్క్రిప్ట్ డీబగ్గర్ ఓపెన్ చేస్తాను. చూడండి ఆ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఇక్కడ అంతా కనిపిస్తుంది. ఇది స్క్రిప్ట్ డీబగ్గర్.
రిఫ్రెష్ చేస్తాను. ఇది ఓన్లీ అడ్మిన్‌కే ఉంటుందా? లేకపోతే అందరికి ఉంటుందా ఇది? అందరికి ఇది ఉంటుంది. అసలు ఇది నేను కూడా ఎప్పుడు యూజ్ చేయగలను జనరల్ గా చెప్పాలంటే. ఓకే, సెషన్లో ఏమీ లేదు. సో ఇది డీబగ్గింగ్. సో ఫైనల్ గా ప్రిఫరెన్సెస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. సార్ ఇప్పుడు మీరు చూపించారు కదా, స్క్రిప్ట్ డీబగర్ చూపించారు కదా, అవును, అంటే ఆ ఫామ్ లో ఉంటుంది, దాని గురించి డీటెయిల్స్ వస్తుందా సార్? అవును, అంతే. జస్ట్ ఆ ఫామ్ లో ఉండేటప్పుడు ఆ డేటా ఎలా లోడ్ అవుతుంది, ఎంత టైం తీసుకుంటుంది, ఇలాంటి వస్తుంది. ఓకే, అంటే అదేంటి బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటా? ఎగ్జాక్ట్లీ బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ గురించి చెక్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది స్క్రిప్ట్ డీబగ్గర్. ఓకే, జేసన్ అలాంటివన్నీ వస్తుందా? మీకు అందులో కనిపించే డేటా జేసన్ అవ్వచ్చు, నార్మల్ టెక్స్ట్ అవ్వచ్చు, మనం ఏమన్నా లాగ్ స్టేట్మెంట్స్ పెడితే అవన్నీ కనిపిస్తాయి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ డీబగ్గింగ్ దేనికి యూస్ అవుతుందండి? మనకి కోడింగ్ లో ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మనం కోడింగ్ ఎక్కడ మిస్టేక్ చేసాము ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి అయితే డీబగ్గింగ్ మన ఇష్యూని ఐడెంటిఫై చేసేది. బట్ జనరల్ గా ఏంటంటే మన సర్వీస్ ను యూజ్ చేసే వాళ్ళల్లో 90% ఆఫ్ పీపుల్ ఎవరు కూడా ఇది యూజ్ చేయరు అనమాట. ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ యూజ్ చేస్తుంటారు నాకున్న అనాలిసిస్ ప్రకారం. ఓకే, సో జనరల్ గా మరి డీబగ్గింగ్ యూజ్ చేయకుండా ఏం యూజ్ చేస్తామయ్యా అంటే లైక్ అలర్ట్ మెసేజెస్, లాగ్ మెసేజెస్ సెట్ చేసుకొని చెక్ చేసుకుంటాం అనమాట మనకి ఇష్యూ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది. ఓకే, దాంట్లో జేఎస్ అనేది అక్కడ యూజ్ చేస్తారండి స్క్రిప్టింగ్? స్క్రిప్టింగ్ లో జేసన్ యూజ్ చేస్తాము, యారే యూజ్ చేస్తాము. ఓకే, అవన్నీ యూజ్ చేస్తాము. ఎడిషనల్ ఫార్మ్స్ ఏమైనా కావాలంటే అక్కడ ఏమైనా చేస్తారా సార్? ఎడిషనల్ ఫార్మ్స్ అంటే నెంబర్, ఇప్పుడు కాలం కేటగిరీ లాగా ఇప్పుడు మీరు నిన్న చెప్పారు అవి కదా. కాలమ్స్ అండి. ఆ స్క్రిప్ట్ డీబగ్గర్ కి దానికి సంబంధం లేదు. అవి కాలమ్స్ అన్నమాట. మనం క్రియేట్ చేస్తాం టేబుల్ లో కాలమ్స్. ఓకే, అది మీకు టేబుల్స్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు వస్తుంది, ఎలా కాలమ్స్ క్రియేట్ చేయాలి అనేది. ఓకే, ఈ స్క్రిప్టింగ్ దీనికి సంబంధం లేదు ఈ పర్టికులర్ ఏరియా. ఇప్పుడు మనం చెప్పేదానికి కాలమ్స్ క్రియేట్ చేసేదానికి సంబంధం లేదు. ఓకే, డీబగ్గింగ్ లో యూజ్ చేయరు ఇవి. ఓకే, ఓకే అండి. సో నెక్స్ట్ వచ్చేసి సో ఈ యూజర్ ప్రిఫరెన్సెస్ అన్ని ఏంటంటే వన్స్ మనకి మనకి నచ్చినట్టు మనము సెట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వన్స్ మనకి ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత. ఓకే, ఇంపన్షియేట్ యూజర్ ఆప్షన్ ఆల్రెడీ ఎస్టర్డే చూసాము. ఇండైరెక్ట్ గా వేరే యూజర్ కి లాగిన్ అవ్వడం. ఓకే, అలాగే ఎలివేటెడ్ రోల్ చూడండి. సో బేసిక్ గా ఏంటంటే ఒక యూజర్ కి మనం ఏమైనా రోల్స్ సెట్ చేసి ఉంటే ఈ యూజర్ లాగిన్ అవ్వగానే ఆ రోల్స్ అన్ని అప్లై అయిపోతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి అడ్మిన్ రోల్ అని ఇట్లా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయండి. ఓకే, ఈ యూజర్ లాగిన్ అవ్వగానే ఆ రోల్స్ అన్ని అప్లై అయిపోతాయి అన్నమాట. బ్యాక్గ్రౌండ్ లోనే అయిపోతాయి. ఎలివేటెడ్ రోల్ అంటే ఏంటి మరి? ఎలివేటెడ్ రోల్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ రోల్స్ అన్నమాట. ఓకే, మనం ఏదైనా ఒక రోల్ కి ఎలివేటెడ్ రోల్ అని ఇచ్చాము అంటే ఆ రోలు ఇట్లా మాన్యువల్ గా వచ్చి సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే అప్లై అవుతుంది ఆ రోలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఎలివేటెడ్ రోల్ ఉంది ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏంటంటే సెక్యూరిటీ అడ్మిన్ రోల్. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ చేస్తేనే ఈ రోల్ అప్లై అవుతుంది. ఓకే, ఇది ఎలివేటెడ్ రోల్ అన్నమాట. అందుకని మనం మాన్యువల్ గా అప్లై చేయాలి. ఇంకా ఈ రోల్ తో పాటు ఇంకా చాలా రోల్స్ ఉంటాయి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, లైక్ అడ్మిన్ రోల్ ఉంటుంది. ఓకే, అదే ఈ యూజర్ లాగిన్ అవ్వగానే అప్లై అయిపోతుంది. ఓకే అండి, అర్థమైందా ఇది ఎలివేటెడ్ రోల్ అంటే ఏంటి అనేది? మళ్ళీ రోల్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక కొత్త ఎలివేటెడ్ రోల్ క్రియేట్ చేసి కూడా చూపిస్తాను మీకు. ఓకే, రోల్స్, యూజర్స్, గ్రూప్స్, రోల్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు. దేనికి యూజ్ అవుతుందండి ఇలా ఎలివేటెడ్ రోల్ అని స్పెషల్ గా? అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మీరు సర్వీస్ నో ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అయ్యారు. సర్వీస్ నో ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వగానే
రోల్స్ అన్ని మీకున్న రోల్స్ అన్ని కూడా అప్లై అయిపోతాయి. ఓకే, నాకు అలా వద్దు, నేను లాగిన్ అవ్వగానే నాకు ఆ రోల్ అప్లై అవ్వద్దు అంటే దాన్ని ఎలివేటెడ్ రోల్ పెడతాను. ఓకే, దాన్ని మనం ఇక్కడ మాన్యువల్ గా సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ రోల్ మనకు అప్లై అయిపోతుంది ఇన్స్టాన్స్ లాగిన్. ఓకే, ఇక్కడ రోల్స్ అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ అంటున్నారు. సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పరా? డిఫరెంట్ రోల్స్ ఉంటాయండి. లైక్ ఐటీఐఎల్ రోల్, అడ్మిన్ రోల్. ఇప్పుడు ఇక్కడ ఒక రోల్ చూసారు, సెక్యూరిటీ అండర్స్కోర్ అడ్మిన్ రోల్. ఇట్లా చాలా రోల్స్ ఉంటాయండి. ఓకే, మీకు మేబీ టుమారో క్లాస్ లో కొన్ని రోల్స్ చూస్తారన్నమాట. ఓకే, లైక్ ప్రాబ్లమ్ మేనేజర్ అని, ఇన్సిడెంట్ మేనేజర్ అని, ఇట్లా కొన్ని రోల్స్ రేపు చూస్తారు. రేపటి క్లాస్ లో కానీ ఈ రోజు క్లాస్ లో కూడా, ఈ రోజు క్లాస్ లో కానీ రేపు క్లాస్ లో కానీ చూస్తారు. ఓకే ఓకే, అట్లాగే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఈ పేజ్ మొత్తాన్ని ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, లైక్ పీడిఎఫ్ ఫార్మాట్ లో కానీ అట్లా. అప్పుడు ప్రింటర్ ఫ్రెండ్లీ వర్షన్ మీద క్లిక్ చేస్తే నీట్ గా ఆ పేజ్ మొత్తం మీకు ఎట్లా కనిపిస్తుంది చూడండి. క్లిక్ టు ప్రింట్ క్లిక్ చేస్తే ఇది ప్రింట్ అయిపోతుంది. అంటే మనకు ప్రింటర్ ఉంటే, లేదంటే సేవ్ అనుకుంటా. ఓకే, అది చూడండి నీట్ గా ప్రతిదీ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే అండి, ఇవి ఇక్కడ మెనూలో ఉన్న ఐటమ్స్ మనం డిస్కస్. నెక్స్ట్ మనకి ఒక సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఆర్గనైజేషన్ కి కొత్తగా ఒక సర్వీస్ నో ఇన్స్టాన్స్ కనుక తీసుకున్నారనుకోండి, కొన్ని కాన్ఫిగరేషన్స్ చేసుకోవాలన్నా, కొన్ని బేసిక్ కాన్ఫిగరేషన్స్ మనం చేయాలన్నా, అవేంటి అనేది చూద్దాం. ఇక్కడికి రండి, బేసిక్ కాన్ఫిగరేషన్ అని టైప్ చేయండి. ఓకే, అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్ బేసిక్ కాన్ఫిగరేషన్ UI16. 1 minute, పాత్ నావిగేషన్ ఇక్కడ రాస్తాను. అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్ we have basic configuration. UI16. ఓకే, అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్ లో బేసిక్ కాన్ఫిగరేషన్ UI16 అని చెప్పేసి ఉంటుంది. సిస్టమ్ ప్రాపర్టీస్ లో బేసిక్ కాన్ఫిగరేషన్ UI16 అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో రండి, లైక్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. బేసిక్ కాన్ఫిగరేషన్ అయినా ఓపెన్ చేయండి, బేసిక్ కాన్ఫిగరేషన్ UI16 అయినా ఓపెన్ చేయండి, అది మీ ఇష్టం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్ కాన్ఫిగరేషన్ UI16 ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఇన్స్టాన్స్ లోగో చేంజ్ చేసుకోవడానికి, ఇన్స్టాన్స్ టైటిల్ ఇక్కడ సర్వీస్ మేనేజ్మెంట్ అని కనిపిస్తుంది కదా, ఇవి చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. పేజ్ హెడర్ క్యాప్షన్ చూడండి, ఇక్కడ సర్వీస్ మేనేజ్మెంట్ అని చూడండి, ఓవర్ చేస్తే సర్వీస్ మేనేజ్మెంట్ అని వస్తుంది. నాకు అది వద్దు, ఏదైనా కొత్తగా కావాలి, లైక్ సర్వీస్ నోట్ ట్రైనింగ్ అని వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సర్వీస్ నోట్ TRAINI సర్వీస్ నోట్ ట్రైనింగ్ అని ఇస్తుంది. జస్ట్ సేవ్ చేస్తాం, చూడండి సేవ్. నా ఇక్కడ రండి, రిఫ్రెష్ చేయండి ఒకసారి. లోడ్ అవుతుందండి. చూడండి ఇప్పుడు ఏమని కనిపిస్తుంది, ఇందాకలో ఏమని కనిపిస్తుంది, ఇప్పుడు ఏమని కనిపిస్తుంది. మనం చేంజ్ చేసాం సర్వీస్ నోట్. ఓకే, అట్లాగే ఇక్కడ మీరు బ్యానర్ ఫ్రేమ్ లో చూస్తే జస్ట్ మనం ఏ కాన్సెప్ట్ రిలేటెడ్ అయితే ఓపెన్ చేస్తామో అది చూపిస్తుంది బై డిఫాల్ట్. నాకు అట్లా కాకుండా డిఫాల్ట్ గా సర్వీస్ నోట్ ట్రైనింగ్ అనో లేకపోతే సంథింగ్ ABC అనో ఏదో ఒకటి చూపించాలి. ఇది బ్రౌజర్ ట్యాబ్ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ బ్రౌజర్ ట్యాబ్ టైటిల్ కి సంథింగ్ ట్రైనింగ్ అని ఇస్తున్నాను, ఊక ట్రైనింగ్ అని చెప్పేసి ఇస్తున్నాను. ట్రైనింగ్ అని చెప్పేసి వచ్చి సేవ్ చేస్తాను. సేవ్ చేసేస్తున్నాను ట్రైనింగ్ అని ఇచ్చి 1 minute. చూడండి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది బ్రౌజర్ ట్యాబ్ టైటిల్. ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది, ట్రైనింగ్ సర్వీస్. మీరు ఏ బ్రౌజర్ ట్యాబ్ టైటిల్ ఓపెన్ చేసినా ట్రైనింగ్ కనిపిస్తుంది. దీనికైతే కనిపించట్లేదు సిస్టమ్ కాన్ఫిగరేషన్.
ఆగండి 1 or 2 ట్యాబ్స్ ఓపెన్ చేస్తాను. మీకు ఈజీగా ఆ బ్రౌజర్ ట్యాబ్ టైటిల్ కనిపిస్తుందా లేదా? జనరల్ గా ఏంటంటే మనము ఇక్కడ సర్వీస్ నో ట్రైనింగ్ అని ఇచ్చాము, ఇక్కడ సంథింగ్ బ్రౌజర్ ట్యాబ్ టైటిల్ ట్రైనింగ్ ఇచ్చాము. రియల్ టైమ్ లో ఏంటంటే ఆర్గనైజేషన్ నేమ్ ఇస్తాము, TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అని, ఇక్కడ TCS అని సంథింగ్ లైక్ దట్ అట్లా ఇస్తాము. ఓకే, అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఆ ట్యాబ్స్ మీద నేమ్స్ చేంజ్ అవుతాయి కదండి. జస్ట్ ఇదిగో చూడండి ట్రైనింగ్ అని వచ్చింది. ఓకే, ఎక్కడ ఉందండి. ఉంది, మొత్తం పూర్తిగా కనిపించట్లేదు, ఉంది. ఓకే, ఇంకోటి ఏదన్నా ఓపెన్ లిస్ట్ వ్యూ ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి ట్యాబ్ కి వస్తుందండి. ఓకే, ఇన్సిడెంట్స్ ట్రైనింగ్. ఓకే, ఇక్కడ జనరల్ గా ఏంటంటే మామూలుగా మన ఆర్గనైజేషన్ నేమ్ ఇస్తాను, ఇక్కడ నేను జస్ట్ ట్రైనింగ్ అని ఇచ్చాను. ఓకే, ఓకే అండి. ఎస్ యా ఓకే. సార్ ఇప్పుడు అక్కడ మీరు సెలెక్ట్ చేశారు కదా, అక్కడ UI16 అని కనపడింది కదా, బేసిక్ అవును. కాన్ఫిగరేషన్. దానికి సిస్టమ్ ప్రాపర్టీస్ కనిపించదు. నార్మల్ ఫార్మ్స్ కానీ లిస్ట్ కానీ అట్లా ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. ఓకే సార్ ఇంకోసారి ఆల్ అప్లికేషన్స్ వెళ్ళండి సార్. ఓకే, వెళ్ళాము. ఇప్పుడు బేసిక్ కాన్ఫిగరేషన్ టైప్ చేయండి సార్. ఓకే, ఇప్పుడు 2 ఉంది కదా, ఇది రెండు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్ 16 ఓపెన్ చేశాను కదా, ఇప్పుడు నార్మల్ సరే ఓపెన్ చేస్తాను చూడండి, సేమ్, రెండు సేమ్. చూడండి మనం అక్కడ చేసిన చేంజెస్ ఇక్కడ వరకు కనిపిస్తుంది. ఓకేనా, రెండు సేమే అంటే రెండు సేమేనా? సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి రెండు పేజెస్ లో. బేసిక్ గా ఏంటంటే ఈ బేసిక్ కాన్ఫిగరేషన్, నార్మల్ బేసిక్ కాన్ఫిగరేషన్ లో ఈ విధంగా ఉంది ఫార్మాట్, సేమ్ సిస్టమ్ ప్రాపర్టీస్. ఓకే, కొన్ని ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి. అదే బేసిక్ కాన్ఫిగరేషన్ UI16 లో పెడితే మల్టిపుల్ ప్రాపర్టీస్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ చాలా ప్రాపర్టీస్ అదే అవును, ప్రాపర్టీస్ లెంత్ అన్నమాట. ఇక్కడ కొన్నే ఉన్నాయి ప్రాపర్టీస్, ఇక్కడికి వెళ్తే మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రతి ప్రాపర్టీ ఇందులో కూడా కనిపిస్తుంది. ఓకేనా, ఓకే, అది అందుకనే నేను డైరెక్ట్ గా లైక్ బేసిక్ కాన్ఫిగరేషన్ UI16 ఓపెన్ చేస్తాను. ఓకే సార్. ఓకే అండి. నెక్స్ట్ చూడండి, టైం జోన్ అన్నమాట. మనం ఇందాకలా యూజర్ ప్రిఫరెన్సెస్ లో చూస్తే టైం జోన్ లేదు, IST టైం జోన్ లేదు. ఇక్కడ ఉందేమో చూద్దాం, ఇక్కడ కూడా లేదన్నమాట. బేసిక్ గా ఇందాకలా ఏంటంటే యూజర్ ప్రిఫరెన్సెస్ లో ఇక్కడ చూపించిన టైం జోన్స్ చూపించింది అన్నమాట, అక్కడ కూడా. ఓకే, లేదు IST టైం జోన్. మరి నేను ఇప్పుడు IST టైం జోన్ కాన్ఫిగర్ చేస్తాను. రండి, ఇక్కడ కాన్ఫిగర్ అవైలబుల్ టైం జోన్స్ అని ఉంది చూడండి. కాన్ఫిగర్ అవైలబుల్ టైం జోన్స్, కాన్ఫిగర్ అవైలబుల్ టైం జోన్స్ మీద క్లిక్ చేస్తున్నాను. లోడ్ అవుతుంది, వెయిట్. నా టైం జోన్ ఏంటి? IST టైం నాకు కావాలి, అది ఇక్కడ సెలెక్టెడ్ స్లష్ బకెట్ లో లేదా. సో ఐ మీద క్లిక్ చేస్తూ ఉండండి, మీ కీబోర్డ్ లో వస్తుంది. చూడండి, IST టైం జోన్ అయితే ఇక్కడ కనిపించలేదండి. సో బేసిక్ గా మనకి ఏదైనా ఒక టైం జోన్ ఇక్కడ మిస్ అయింది అంటే మనం ఇమ్మీడియట్ గా ఆ సర్వీస్ ను సపోర్ట్ ఏదైతే ఉందో దానికి మనం కమ్యూనికేట్ అవుతాం, టికెట్ క్రియేట్ చేస్తాము. ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కాబట్టి మనం ఏమి చేయలేము అన్నమాట, కనిపించకుండా. కానీ జనరల్ గా ఇక్కడ ఉంటది అనమాట. మీకు ఇక్కడ కనిపించిన టైం జోన్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనండి, మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ లో చెక్ చేయండి. ఇప్పుడు సార్ మేబీ మీకు కనిపించవచ్చు. చెన్నై అని ట్రై చేయండి సార్. ఉంది సార్. IST అనే ఉంటదండి, చెన్నై అని కూడా కదా, IST అనే ఉంటది. మేబీ IST ఉంది సార్, ఉంది కదా. ఇది ఏంటంటే ఉంది సార్. ఓకే, ఇది ఏంటంటే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఇష్యూ అన్నమాట. ఓకే, దీన్ని మనం ఏమీ చేయలేమన్నమాట. అదే రియల్ టైమ్ లో కనుక ఎట్లా ఏదైనా మిస్ అయింది అనుకోండి, మనము సర్వీస్ నో కంపెనీ సపోర్ట్ సర్వీస్ నో కస్టమర్ కేర్ కనుక మనం కమ్యూనికేట్ అయితే వాళ్ళు ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. ఓకే, ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కాబట్టి మనం ఏం చేయలేము. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారండి ఆ IST టైం జోన్ ఎవరు ఉందని చెప్పింది? నర్మదా, సార్ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? సార్ ఎట్లా సార్ స్క్రీన్ షేర్ చేయడం?
ఒకసారి రైట్ సైడ్ చూడండి ఐఎస్టీ ఉందా అని ఈ రైట్ సైడ్ స్లాష్ బకెట్ లేదండి ఇక్కడ కూడా లేదు. ఈ ఇష్యూ ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా నేను ఫేస్ చేశాను 1 or 2 times. దట్స్ ఫైన్. ఆ టైం జోన్ లేకపోయినా పర్లేదండి. ఓకే, ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జనరల్ గా టైం జోన్ ఇక్కడ సెలెక్టెడ్ స్లాష్ బకెట్ లో లేని టైం జోన్ కాన్ఫిగర్ చేసుకోవాలంటే అవైలబుల్ స్లాష్ బకెట్ లో వెళ్ళి చేసుకోవాలంటే జస్ట్ మీకు ఫార్మాట్ అయితే అర్థమైంది కదా. ఇక్కడ IST లేదు ఏంటండి. హలో, అప్పుడు లేదు కదండి IST. ఇప్పుడు మనం ఎలాగా అది ఎంటర్ చేయాలి? చూడండి ఇక్కడ లేదు. దీన్ని మనం ఏమంటామంటే పర్సనల్ ప్రోడక్ట్ ఇష్యూ అంటాం అన్నమాట. లేదు కాబట్టి. ఓకేనా. సో మనము సర్వీస్ నో సపోర్ట్ సెంటర్ ని కమ్యూనికేట్ అయితే వాళ్ళు మన ఇష్యూని రిజాల్వ్ చేస్తారు. ఓకే, బట్ ఇది పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కదా, ఏమి రిజాల్వ్ చేసేది ఏమి ఉండదండి. ఓకే, అంటే వాళ్ళకి వచ్చింది కదా అన్నట్టు అడిగాను. వాళ్ళకంటే అదే అండి ఇష్యూ అండి. ఇప్పుడు కొంతమందికి కనిపిస్తుంది, ఇక్కడ నాకు కనిపించట్లేదు. అదే నా పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ ఇష్యూ అన్నమాట ఇది. ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ అండి రియల్ టైమ్ లో ఇలాంటి ప్రోడక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కనుక ఏమన్నా వచ్చాయనుకో సర్వీస్ నో సపోర్ట్ సెంటర్ కి మనము ఒక టికెట్ ట్రై చేస్తాం అన్నమాట. ఇది అనమాట ఇంపార్టెంట్. ఓకే, మరి ఇందులోకి ఎలా లాగిన్ అవ్వాలి అంటే మీరు వన్స్ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు లైక్ ఇట్లా క్రెడెన్షియల్స్ ఉంటాయి, అట్లా లాగిన్ అవుతారు. ఓకే ఓకే అండి. హలో, చెప్పండి. ఇక్కడ ఆప్షన్ లేదు కదా IST అని. మనకి ఏమైనా ఆప్షన్ క్రియేట్ చేసుకునేకి ఓన్ గా ఫీల్డ్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవడానికి ఏం ఉండదండి. టైం జోన్ ఓన్ గా క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకే ఓకే ఓకే, ఒకవేళ మీరు ఏదైనా మామూలుగా రియల్ టైమ్ లో అయితే మనకి సర్వీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, టికెట్ క్రియేట్ చేస్తాం ఇష్యూ ఉందని. అదే ఇన్స్టెడ్ ఆఫ్ రైజింగ్ క్రియేట్ టికెట్ ఇక్కడ ఏమైనా ఆప్షన్ ఉంది క్రియేట్ చేసుకునే? ఏమి ఉండదండి, ఏమి ఉండదు. ఓకే, సో అది 1 minute అండి. మనం డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా లైక్ ఇండియా అనేది సెట్ చేస్తాను. ఒకసారి చూద్దాం డెవలపర్ అకౌంట్. సార్ మీది న్యూ వర్షన్ సార్? జస్ట్ ఇండియా అనే చెప్పేసి న్యూ వర్షన్. ఇక్కడైతే సార్ నాది టోక్యో సార్. నాది ప్రీవియస్ వర్షన్ సార్. సో అలా కనిపిస్తుంది. ఓకేనా. నేను యాక్చువల్ గా లాస్ట్ టైం కూడా ఒకసారి ఫేస్ చేశాను ఎలాంటి ఇష్యూ. పర్సనల్ డెవలప్మెంట్ క్రియేట్ చేశాను. ఓకే, దట్స్ ఫైన్. మీకు ఎలా కాన్ఫిగర్ చేయాలో అర్థమైంది కదా ఇక్కడ. సో అది ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుంది. అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి బేసిక్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేస్తాను. ఎస్, టైం జోన్ ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి లోగో చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యానర్ ఇమేజ్ ఫర్ UI 16 చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒక లోగో, కంపెనీ లోగో పెడతారు అనమాట. జనరల్ గా మనము ఫర్ ఎగ్జాంపుల్ TCS లో వర్క్ చేస్తే TCS లోగో ఉంటుంది అనమాట. అట్లా అనమాట. ఓకే, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అడుగుతుంది అనమాట. ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ కనిపిస్తుంది. ఓకే అండి, అర్థమైందా? లోగో చేంజ్ చేయట్లేదండి నేను. జనరల్ గా మీరు లోగో చేంజ్ చేయాలి, ఈ లోగో వద్దు, మీ కంపెనీ లోగో పెట్టుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. మీకు ఇక్కడ లోగో అనేది అప్డేట్ అవుతుంది. నేను చేంజ్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, మనము లైక్ యూజర్ ప్రిఫరెన్సెస్ లో వెళ్ళి డేట్ అండ్ టైం ఫార్మాట్ చేంజ్ చేస్తాం. ఇక్కడ కనుక డేట్ అండ్ టైం ఫార్మాట్ చేంజ్ చేస్తే ఇక్కడ ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డేట్ అండ్ టైం ఫార్మాట్ అప్లికబుల్ అవుతుంది. ఓకేనండి, గాట్ ఇట్? అందరికీనా అండి?
అందరికి ఆర్గనైజేషన్ ఉన్న ప్రతి ఒక్క యూజర్ కి రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ చేంజ్ చేస్తే డేట్ అండ్ టైం. సో ఇది అలా అంటే మనం చేయకూడదు కదా. అసలు మామూలుగా బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఎప్పుడు చేసుకుంటాము, వన్స్ మన ఆర్గనైజేషన్ కొత్తగా సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ తీసుకున్నప్పుడు చేసుకుంటాం అన్నమాట. ఇవన్నీ మామూలుగా రెగ్యులర్ డేస్ లో చెయ్యము. ఓకే, వన్ టైం యాక్టివిటీ అన్నమాట. వన్స్ మనకి సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ వచ్చిన తర్వాత వన్ టైం యాక్టివిటీ. ఇంకా చెప్పాలంటే రేపు మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇవేమి చేయరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యేసరికి ఇన్స్టాన్స్ ఆల్రెడీ ఇవన్నీ చేసే ఉంటారు. ఓకేనా, అర్థమైందండి? ఇది వన్ టైం యాక్టివిటీ. నెక్స్ట్ చూడండి, టైం ఫార్మాట్. నీకు 24 hours ఫార్మాట్ కావాలా లేకపోతే 12 hours ఫార్మాట్ కావాలా అని. ఓకే, అవర్స్, మినిట్స్. సార్ సార్ ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు ఏదైనా ఎంఎన్సి అంటే మల్టిపుల్ లొకేషన్స్ లో ఉంటుంది కదా, డిఫరెంట్ కంట్రీస్ లో. అవునండి. అప్పుడు ఎలా డిఫరెంట్ ఒక్కొక్క రీజన్ కి ఒక్కొక్క అడ్మిన్ లా ఉంటాడా? వాడు ఒక్కొక్క డేట్ ఫార్మాట్ అక్కడక్కడికి ఒక డేట్ ఫార్మాట్ కావాలి కదా. ఇప్పుడు ఇండియా 1 minute అండి. డేట్ ఫార్మాట్ మీన్స్ మీరు టైం జోన్ గురించి చెప్తున్నారు అంతే కదా. ఓకే, టైం జోన్ గురించి మీరు చెప్తున్నారు. టైం జోన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అండి, మేబీ గిరీష్ ఇండియాలో ఉండొచ్చు, లేకపోతే అశోక్ అనే యూజర్ యుఎస్ లో ఉండొచ్చు, ఇంకొకరు కెనడాలో ఉండొచ్చు. వాళ్ళ టైం జోన్ కి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ టైం జోన్ సెట్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళి సెట్ చేసుకుంటారు. వాళ్ళ ఇప్పుడు ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఏ టైం జోన్ లో ఉన్నాడో దానికి తగ్గట్టు ఆ టైం జోన్ సెట్ చేసుకుంటాడు ఇక్కడ. ఓకే, ఒకవేళ మీకు ఏదన్నా టైం జోన్ ఇక్కడ కనిపించలేదంటే మనము ఇక్కడ కాన్ఫిగర్ టైం జోన్, అవైలబుల్ టైం జోన్స్ లోకి వెళ్ళి కాన్ఫిగర్ చేసుకుంటాము. ఓకే అండి, అర్థమైందా? ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఒక ఎంఎన్సి ఉంటే మల్టిపుల్ లొకేషన్స్, ఇప్పుడు యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండియాలో ఉంది. ఒక్క అడ్మిన్ టీమ్ ఇండియాలో ఉంటే చాలు లేకపోతే మల్టిపుల్ అడ్మిన్స్ కావాలా? ఎలా మల్టిపుల్ అడ్మిన్స్ అవసరం లేదు, ఒక్క అడ్మిన్ టీమ్ ఉన్నా సరిపోతుంది. అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్. జనరల్ గా ఏంటంటే ఒక అడ్మిన్ టీమ్ ఉన్నా సరిపోతుంది. అడ్మిన్ టీమ్ యుఎస్ లో ఉన్న, ఇండియాలో ఉన్న, అక్కడ ఉన్నా సరిపోతుంది ఒక టీం అయినా. అది డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ ఉంటుంది, అంటే ఎన్ని టీమ్స్ ఉండాలి, ఏ రీజియన్ లో ఉండాలి వాళ్ళండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయండి ఇక్కడ? నెక్స్ట్ ఇవి కలర్స్ రిలేటెడ్ అనమాట. నేను ఇక్కడ 12 hours ఫార్మాట్ తీసుకుంటున్నాను, సేవ్ చేస్తాను ఇన్స్టెడ్ ఆఫ్ 24 hours ఫార్మాట్. ఓకే ఓకే, సో ఇవన్నీ వచ్చేసి కలర్స్ రిలేటెడ్ అండి. ఓకే, హెడర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ 1 minute. ఇది ఉంది హెడర్ బ్యాక్గ్రౌండ్ కలర్. మీకు ఏదైనా రెడ్ కలర్ కావాలనుకోండి ఇక్కడ సెట్ చేసుకోండి. కాబట్టి ఇవి ఎవరు చేంజ్ చేయొద్దు, కలర్స్ అనేవి ఎవరు చేంజ్ చేయొద్దు అండి. ఓకే, థీమ్ వచ్చేసి మనము ఇక్కడ యూజ్ చేసే థీమ్ వచ్చేసి లాజోల్లా థీమ్ అండి, లేటెస్ట్ థీమ్. ఒకసారి ఈ కోబాల్ట్ థీమ్ కూడా చూద్దాం ఎలా ఉంటుంది. సేవ్ కోబాల్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నాం. ఒకసారి రండి, రిఫ్రెష్ చేయండి. కోబాల్ట్ థీమ్, రిఫ్రెష్. వన్ మినిట్ లోడ్ అవుతుంది. ఇది డిఫరెంట్, ఇది ఇంకో థీమ్ అన్నమాట, కోబాల్ట్ థీమ్ అన్నమాట. మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఇక్కడ మీకు కనిపించుండదు. ఓకే, జస్ట్ థీమ్ అంటే ఏంటి, కలర్స్ రిలేటెడ్ అన్నమాట. ఓకే, అపీరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు ఇక్కడ, దట్స్ ఫైన్. ఓకే, డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే ఉంది. ఇవన్నీ కూడా కలర్స్ రిలేటెడ్ అండి. థీమ్ అంటే ఏంటంటే కలర్స్ రిలేటెడ్ అనమాట. డిఫాల్ట్ ఏది ఉందో అదే సెట్ చేస్తాం. ఇవి బేసిక్ కాన్ఫిగరేషన్స్ అండి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. బేసిక్ కాన్ఫిగరేషన్స్. సో ఇప్పుడు టైం జోన్ ప్రిఫరెన్స్ నుంచి చేంజ్ చేస్తే అది అన్ని యూజర్స్ కి అప్లికబుల్ అవుతుందా? లేదు, ఇప్పుడు మీ యూజర్ ప్రిఫరెన్సెస్ సెట్ చేస్తే మీకు మాత్రమే ఇక్కడ చేస్తే అందరికి. అంటే ఇక్కడ చేంజ్ చేస్తే ఏంటంటే డిఫాల్ట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, అమెరికాస్ లాస్ ఏంజల్స్ అనుకుంటే
మన సర్వీస్ ఈ సర్వీస్ ఇన్స్టెన్స్ లో ఏదైనా ఒక యూజర్ ని క్రియేట్ చేస్తే డిఫాల్ట్ గా వాడికి ఈ టైం జోన్ వచ్చేస్తుంది అనమాట, ఇక్కడ వచ్చిన టైం జోన్. ఓకే, తర్వాత తను చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? వాళ్ళు చేంజ్ చేసింది కాకుండా ఎవరు ఎక్కడ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ గా చేంజ్ చేసుకోవాలి. ఇండివిజువల్ గా చేంజ్ చేసుకోవాలి. అవును, ఇది డిఫాల్ట్ అన్నమాట. ఈ సర్వీస్ లో ఇన్స్టెన్స్ ఒక టైం జోన్ ఇది అనమాట డిఫాల్ట్. కానీ మరి ఇక్కడ చేంజ్ చేస్తే అందరికి చేంజ్ అవుతుంది అన్నారు కదా. ఇక్కడ చేంజ్ చేయమండి. జనరల్ గా ఒక సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం. రెగ్యులర్ గా ఏమి ఇక్కడ ఏం చేస్తాం మనం, జస్ట్ ఏంటంటే సారీ మ్యూట్ లో పెడతారా? ఓకే, సో ఏంటంటే మనం ఎప్పుడు కూడా యూజర్ ప్రిఫరెన్సెస్ లోనే టైం జోన్ అనేది సెట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఒకవేళ లేకపోతే ఇక్కడికి వచ్చి కాన్ఫిగర్ చేసుకుంటాం. అది కూడా ఎవరండి చేసుకునేది? మన యాజ్ ఏ సర్వీస్ నో డెవలపర్ గా మనకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇది ఇంకెవ్వరికి ఉండదు, అడ్మిన్ రోల్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉంటది. అర్థమైందా? యాజ్ ఏ సర్వీస్ నో డెవలపర్ గా మనకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఆర్గనైజేషన్ లో ఉన్న ఏ యూజర్ కి ఈ పేజ్ యాక్సెస్ ఉంటుంది. అర్థమైందండి ప్రతి ఒక్కరికి? ఓకే సార్. నెక్స్ట్ ఇవన్నీ ఫార్మ్స్ అని క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసండి లైక్ ఈమెయిల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట, అవి కూడా సెట్ చేసుకోవాలి. ఇక్కడికి రండి, ఈమెయిల్ ప్రాపర్టీస్ అని చెప్పేసి టైప్ చేయండి. ఈమెయిల్ ప్రాపర్టీస్. ఓకే, అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్ ఈమెయిల్ ప్రాపర్టీస్ ఉంది. ఇదైనా అదే, ఇదైనా అదే, ఏది ఓపెన్ చేసినా సేమ్ పేజ్ ఓపెన్. ఓకే, అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్. We have email properties. Email properties. Okay. అండర్ సిస్టమ్ ప్రాపర్టీస్ మనకి ఈమెయిల్ ప్రాపర్టీస్ అని ఉంటాయండి. ఇవి కూడా సెట్ చేసుకోవాలి. బేసిక్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ అవుతుంది. సో బేసిక్ గా ఇవి బై డిఫాల్ట్ ఎనేబుల్ అయ్యే ఉన్నాయండి. ఒకవేళ ఎనేబుల్ లేకపోతే ఎనేబుల్ చేసుకోవాలనుకుంటా. ఓకేనా? ఈమెయిల్ సెండింగ్ ఎనేబుల్ ట్రూ, ఈమెయిల్ రిసీవింగ్ ఎనేబుల్ ట్రూ పెట్టుకోవాలి. ఓకేనా? అర్థమైందండి? ఇక్కడైతే ఎనేబుల్ అయ్యే ఉన్నాయండి బై డిఫాల్ట్. బ్రో చెప్పండి. వాట్ ఇస్ మీన్ బై అవుట్బౌండ్ అండ్ ఇన్బౌండ్? ఇన్బౌండ్ అంటే రిసీవింగ్ ఈమెయిల్స్ అన్నమాట. ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఒక మెయిల్ సెండ్ చేస్తారనుకోండి, దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట ఇవి. ఓకే, మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ నుంచి మీకు మెయిల్ వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన ఆప్షన్స్. ఓకే, అదే ఇన్బౌండ్ అంటే రిసీవింగ్ టు సర్వీస్ లో ఇన్స్టాన్స్, అవుట్ బౌండ్ అంటే సెండ్ టు యూజర్. ఓకే, ఈ రెండు ఎనేబుల్ లో ఉంటేనే మన ఇది ఎనేబుల్ లో ఉంటేనే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి యూజర్స్ కి మెయిల్స్ వెళ్తాయి. అర్థమైందండి? ఇది ఎనేబుల్ లో ఉంటే మాత్రమే మెయిల్స్ వెళ్తాయి. ఇది ఎనేబుల్ లో ఉంటే మాత్రమే ఎవరైనా ఒక యూజర్ మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి మెయిల్ చేస్తే సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, సెండ్ ఆల్ ఈమెయిల్స్ టు దిస్ టెస్ట్ ఈమెయిల్ అడ్రస్, నాన్ ప్రొడక్షన్ టెస్ట్. మీరు ఇక్కడ ఒక మెయిల్ అడ్రస్ కనుక ఇచ్చారనుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి నరసింహకి ఒక మెయిల్ వెళ్లాల్సి ఉంది, సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి అశోక్ ఒక మెయిల్ వెళ్లాల్సి ఉంది, సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి అనుషాకు ఒక మెయిల్ వెళ్లాల్సి ఉంది. ఓకే, అవన్నీ కూడా ఇక్కడ మీరు ఏ మెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చి ఉంటారో ఆ మెయిల్కి వెళ్తాయి అన్నమాట. ఇది ఏంటంటే సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లో ఒక డమ్మీ మెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, ఎందుకంటే ఎప్పుడు కూడా మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి మెయిల్స్ వెళ్ళడము ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ నుంచే జరిగిద్ది అనమాట. సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ నుంచి మనం పంపించాము. ఓకే, అర్థమైందండి? ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ, ప్రతిదీ ట్రాకింగ్ అంతా కూడా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లోనే ఉంటది కదండి. సో ఆ మెయిల్ నుంచి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో నుంచి మాత్రమే
మనకి యూజర్స్ కి మెయిల్స్ వెళ్ళడం జరుగుతుంది. టెస్టింగ్, డెవలప్మెంట్, లైక్ సబ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ అంటారు వీటిని. వీటిల్లో మనము యూజర్స్ కి మెయిల్ సెండ్ చేయకూడదు, అది రాంగ్. ఓకే, అందుకని ఇక్కడ ఒక డమ్మీ మెయిల్ అడ్రస్ ఇస్తే ఆ యూజర్ కి వెళ్ళాల్సిన మెయిల్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన డమ్మీ మెయిల్ కి వెళ్ళిపోతుంది. అర్థమైందండి ఈ కాన్ఫిగరేషన్? ఎస్, Yes. ఓకే. Yes. ఓకే. Okay. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి ఒక మెయిల్ వచ్చిందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనే యూజరు మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి ఒక మెయిల్ పంపించాడు. ఓకే, సో అది ఎలా ఐడెంటిఫై అసలు ఆ మెయిల్ ఏంటి, అది కొత్త మెయిలా, ఫార్వర్డెడ్ ఈమెయిలా, రిప్లై ఈమెయిలా అనేది మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటుంది అంటే ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి చూడండి. ఐడెంటిఫై ఈమెయిల్ యాజ్ రిప్లై బై ది సబ్జెక్ట్ ప్రిఫిక్సెస్. ఇక సబ్జెక్ట్ లో కానీ బాడీలో కానీ ఈ ప్రిఫిక్సెస్ కనుక ఉన్నాయనుకోండి, అదేమని అర్థం చేసుకుంటది అంటే ఇది రిప్లై ఈమెయిల్ అని అర్థం చేసుకుంటది. ఇక్కడ చూడండి FW:, FWT ఇట్లా కనుక ఉంటే సబ్జెక్ట్ ప్రిఫిక్సెస్ లో ఇది ఫార్వర్డెడ్ ఈమెయిల్ అని చెప్పేసి ఇది ఐడెంటిఫై చేసుకుంటాం అనమాట. ఈ రెండు కండిషన్స్ కనుక మ్యాచ్ అవ్వకపోతే కొత్త ఈమెయిల్ అని ట్రీట్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందండి? ఓకే. ఓకే, ఇవి ఈమెయిల్ ప్రాపర్టీస్ అన్నమాట. జస్ట్ మనం సర్వీస్ లో ఇన్స్టాన్స్ తీసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్ గా చెక్ చేసుకోవాలన్నమాట. అట్లాగే సమ్ టైమ్స్ ఏంటంటే మీకు టికెట్స్ అసైన్ అవుతాయి. ఏమనంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అనే యూజర్ ఒక టికెట్ ట్రై చేస్తారు, నాకు సర్వీస్ లో నుంచి ఈమెయిల్స్ రావడం లేదు అని చెప్తారు. అప్పుడు మీరు ఇక్కడికి కూడా వచ్చి చెక్ చేయాలి, ఎనేబుల్ అయ్యిందా లేదా అని చెప్పేసి. ఓకే, ఎవరైనా యూజర్స్ నాకు మెయిల్ రావడం లేదండి, ఇది కూడా ఒక ఏరియా అన్నమాట, మీరు చెక్ చేయాల్సిన ఏరియా. అట్లాగే రండి ఇక్కడికి వెళ్తే సిస్టమ్ మెయిల్ బాక్సెస్ లో ఈమెయిల్ ప్రాపర్టీస్ కాకుండా 1 minute సిస్టమ్ మెయిల్ బాక్సెస్ అని టైప్ చేయండి ఒకసారి. సిస్టమ్ చూడండి, ఇక్కడ సిస్టమ్ మెయిల్ బాక్సెస్ లో మనకి మామూలుగా మనకి జీమెయిల్, అవుట్లుక్ లో ఎట్లయితే ఇన్బౌండ్, సెంట్ అని ఇట్లా ఉంటాయి, ఇక్కడ కూడా అలానే ఉంటాయి అన్నమాట. మనకి మెయిల్స్ మన సర్వీస్ ఇన్స్టాన్స్ కి వచ్చే మెయిల్స్ అన్ని ఇక్కడ ఇన్బాక్స్ లో కనిపిస్తాయి. ఇన్బాక్స్, రిసీవ్డ్ ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి అనమాట. ఓకే, మనం ఎవరికైనా మెయిల్ సెండ్ చేస్తే ఇక్కడ సెంట్ లో, అవుట్లుక్ లో ఇట్లా కనిపిస్తాయి. ఓకేనా, ఇక్కడ చూడండి ఈమెయిల్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ లో. ఒకసారి చెక్ చేద్దాం ఉందో లేదో. లేవండి. బేసిక్ గా ఏంటంటే అండి బిఫోర్ శాండియాగో వర్షన్ మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి మనం మెయిల్స్ సెండ్ చేయవచ్చు అనమాట. ఈ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ నుంచి మెయిల్స్ సెండ్ చేయవచ్చు అనమాట. అట్లాగే ఎవరైనా మెయిల్ చేస్తే మన సర్వీస్ నో మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ కూడా మెయిల్ వచ్చేది బిఫోర్ శాండియాగో వర్షన్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వర్షన్స్ లో అయితే ఆ ఫ్యూచర్ ని తీసేశారనమాట పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కి. ఓకే, ఇప్పుడు మనము ఈ సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి ఎవరికి మెయిల్ సెండ్ చేయలేము, అట్లాగే ఎవరి దగ్గర నుంచి కూడా మనము ఈమెయిల్ అనేది రిసీవ్ చేసుకోలేము, ఎందుకంటే ఇక్కడ ఈమెయిల్ అకౌంట్స్ లేవు కాబట్టి. ఇక్కడ ఒక 2 రికార్డ్స్ ఉండాలన్నమాట. 1 వచ్చేసి SMTP అని చెప్పేసి, ఒకటి వచ్చేసి POP3 అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ న్యూ ఆప్షన్ ఉంది కదా, క్రియేట్ చేసుకోవచ్చా? అవ్వదండి, న్యూ ఆప్షన్ ఉంది బట్ చూడండి మనకి డీటెయిల్స్ అన్ని కావాలండి. ఈమెయిల్ రిలేటెడ్, యూజర్ పాస్వర్డ్, సర్వర్, ఏ సర్వర్ ఉంది అని. ఓకే, మామూలుగా జనరల్ గా ఇది వరకు ఉండేది, సెండ్ చేయడానికి ఒక రికార్డ్ ఉంటుంది, రిసీవ్ చేసుకోవడానికి ఒక రికార్డ్ ఉంటుంది. POP3 అని చెప్పేసి, SMTP అని చెప్పేసి ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్ గా ఏది SMTP దేనికి యూజ్ చేస్తారు, POP3 దేనికి, లైక్ సెండింగ్ ఏది, రిసీవింగ్ ఏది అనేది నాకు అంత ఐడియా లేదు ప్రజెంట్ అయితే. ఓకేనా, మామూలుగా మీరు రియల్ టైమ్ లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ ఉంటాయి. అట్లాగే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ యొక్క మెయిల్ ఐడి కూడా ఏంటి అనేది ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఈ ఈమెయిల్. ఓకే అండి, అర్థమైందా? మనకి ఇన్బౌండ్ ఉపయోగించేటప్పుడు మనకి ఈమెయిల్ యాక్షన్ లో మెయిల్స్ వస్తాయి కదా, రిసీవ్డ్ మెయిల్స్. అవును, మెయిల్స్ వస్తాయి. మీరు అది ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ నుంచి మెయిల్స్ వెళ్తున్నాయి, అట్లాగే మన సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి మెయిల్స్ వచ్చాయి అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈమెయిల్స్ అని టైప్ చేయండి. ఓకే, అండర్ సిస్టమ్ లాగా మనకి ఈమెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ ఉంటాయి అన్నమాట.
మనము ఎవరికైనా ఒక యూజర్ కి సెండ్ చేస్తే సెంట్ అని ఉంటది, ఎవరైనా ఒక యూజర్ సర్వీస్ నో ఇన్స్టాన్స్ కి మెయిల్ చేస్తే రిసీవ్డ్ అని ఉంటది అన్నమాట ఇక్కడ. కానీ Okay. ఇప్పుడు సెంట్ ఆప్షన్ అనేది లేదా? మనము ఫ్యూచర్ లో ఇన్సిడెంట్ రికార్డ్స్ అవి క్రియేట్ చేస్తాం కదా, అప్పుడు ఇక్కడ మీకు మెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ గా మీ అశోక్ అనే యూజర్ మెయిల్ అడ్రస్ ఇచ్చాను అనుకోండి, అశోక్ మెయిల్ ఏం వెళ్ళదు, ఇక్కడ సెంట్ అని కనిపించినా కానీ మెయిల్ వెళ్ళదు. అది ఎందుకు వెళ్ళదు అంటే పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ లో ఆ ఫీచర్ తీసేశారు. ఇక్కడ SMTP POP3 అనే రికార్డ్స్ లేవు కాబట్టి వెళ్ళదు. ఓకే. ఓకేనా, మనకి రియల్ టైమ్ లో ఉంటది, రియల్ టైమ్ Okay. ఫంక్షనాలిటీ పర్ఫెక్ట్ గా ఓన్లీ పీడీలో మాత్రమే ఉండదు. తీసేశారనమాట. శాండియాగో వరకు మనకి ఉందన్నమాట ఈ ఫ్యూచర్ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ కి, విత్ ఫ్రమ్ శాండియాగో నుంచి తీసేశారనమాట. టోక్యోలో యూతాలో అసలు లేదు. ఓకే, ఓకే. అది అందరికి అర్థమైంది కదండి ఈమెయిల్ ప్రాపర్టీస్ కూడా. సార్ ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్స్ నా దాంట్లో ఇన్స్టెన్స్ లో ఓపెన్ చేస్తే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది? ఒక ఐ మీన్ సెండ్ రెడీ అనే సంథింగ్ ఈమెయిల్ లాగా ఏదో అది మీరు ఏదో సంథింగ్ ఇన్సిడెంట్ ఏదో క్రియేట్ చేసి ఉంటారు, అందుకని ఇక్కడ ఈమెయిల్స్ లో కనిపిస్తుంది కదండి మీకు. ఈమెయిల్స్ ఇక్కడే అవును, మనకి మనము రేపు ఫ్యూచర్ రేపు క్లాస్ లో కానీ ఎల్లిన క్లాస్ లో కానీ మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ రికార్డు ఏదో ఒకటి క్రియేట్ చేసి అప్పుడు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఓకే జస్ట్ మీరు ఏదో ఒక రికార్డు క్రియేట్ చేసి ఉంటారు, అందుకని ఒక ఓకే యాక్చువల్లీ నేనేం క్రియేట్ చేయలేదు బట్ అదే ఉంది. యా దట్స్ ఫైన్. జస్ట్ ఈమెయిల్స్ సెండింగ్ రిసీవింగ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఈమెయిల్స్ అనే లాగ్ లో. ఓకే, మీకు కావాలంటే నోట్ చేసుకోండి, సిస్టమ్ లాగ్ లో అంటే సిస్టమ్ లాగ్ లో ఈమెయిల్స్ అని చెప్పేసి సేవ్ లాస్ట్. ఓకే అండి, ఇవన్నీ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మీరు లైక్ బేసిక్ కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయండి, ఏంటంటే యూజర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఉన్నాయి. యూజర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ మేబీ మీరు ఆల్రెడీ యూట్యూబ్స్ లో కానీ ఎక్కడైనా సర్వీస్ లో ఇన్స్టాన్స్ స్ట్రక్చర్ చూసుంటే కొన్ని చోట్ల ఇట్లా కనిపించి ఉండదు అనమాట. బేసిక్ గా ఏంటంటే ఆ శాండియాగో వర్షన్ నుంచి మనకి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వచ్చింది కొత్తగా. ఇది కొత్తగా వచ్చిందంటే ఈ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఓకే, మీరు ఆల్రెడీ రియల్ టైంలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉండి మీరు సర్వీస్ నౌ యూజ్ చేస్తున్నారు అంటే మీకు స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉండొచ్చు, మేబీ ఇదైనా ఉండొచ్చు, చెప్పలేం. వాళ్ళ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని యూజ్ చేస్తుంటారు. ఓకే, ఇది కొత్తగా వచ్చిన ఎక్స్పీరియన్స్ అనమాట, ఈ ఫార్మాట్ లో ఉంది. కొత్తగా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటారనమాట దీన్ని యూజర్ ఎక్స్పీరియన్స్. సో మనకి అంతకు ముందు ఏంటంటే డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండేదన్నమాట, అది చూపిస్తాను. ఓకే, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఒక సిస్టమ్ ప్రాపర్టీలోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు జనరల్ గా టైప్ చేయండి sys_properties.list. ఈ sys_properties అనేది సిస్టమ్ ప్రాపర్టీస్ యొక్క టేబుల్ నేమ్. .capitalist అంటే ఆ టేబుల్లో ఉన్న లిస్ట్ వ్యూ ఓపెన్ అవుతుంది. ఓకే, ఎస్ ఓపెన్ అయింది. నేను మీకు ఈ వివరాలు కూడా మెన్షన్ చేస్తాను, ఆ ప్రాపర్టీ రిలేటెడ్ నేమ్ వివరాలు. ఇక్కడికి వచ్చి పొలారిస్ అని టైప్ చేయండి, POLARIS పొలారిస్ అని టైప్ చేయండి. స్టార్ అంటే ఏంటంటే కంటైన్స్ ఆపరేటర్ అనమాట, స్టార్ అంటే కంటైన్స్ ఆపరేటర్. ఓకే, ఎస్ ఇక్కడ చూడండి పొలారిస్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మీకు ఉంటుంది. ఇదిగో చూడండి glide.ui.polaris experience. ఓకే, ఇది అన్నమాట సిస్టమ్ ప్రాపర్టీ. ఇది ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళాలంటే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వద్దు నాకు అనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఈ సిస్టమ్ ప్రాపర్టీ ఫాల్స్ పెట్టేసేయాలి. ఓకే, దీన్ని ఒక్కదాన్నే మనము తీసుకుందాము, కాపీ చేస్తాము. ఈ యొక్క సిస్టమ్ ప్రాపర్టీని మనం తీసుకుందాం, ఇంకా అదర్స్ అవసరం లేదు. ఓకే, ఎస్ మీకు అట్లాగే వివరాలు కూడా కాపీ చేస్తున్నానండి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒకవేళ మీరు ఈ సిస్టమ్ ప్రాపర్టీ చేంజ్ చేసుకోవాలంటే మీ సర్వీస్ లో ఇన్స్టాన్స్ ఐడి పెట్టండి దీని ప్లేస్ లో. ఓకే, సేవ్ చేస్తాం. ఎస్ ఇక్కడ ఫాల్స్ పెట్టేస్తున్నాను, వాల్యూ ఫాల్స్ పెట్టేస్తున్నాను. మీరు రికార్డ్ ఓపెన్ చేసైనా పెట్టవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా లిస్ట్ వ్యూ నుంచి అయినా పెట్టవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఓకే, ఇది ఫామ్ వ్యూ, జస్ట్ అన్ని స్మాల్ లెటర్స్ అండి, ఫాల్స్ పెట్టేస్తాం, FALS సేవ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తున్న ఎక్స్పీరియన్స్ అనేది పోయి పాత ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట మనకి. యూజర్ ఎక్స్పీరియన్స్
ఇవన్నీ కూడా ఏంటంటే అపీరెన్స్ అన్నమాట. లైక్ మనకి విజిబిలిటీ ఉండేవి చేంజ్ చేస్తాను. ఓకే, ఎస్, ఇది ఫాల్స్ గా పెట్టేశాను, ఫాల్స్ పెట్టేశాను. చూడండి ఇక్కడ నేను అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తున్నాను. ఇదంతా ఈ వారాలంతా తీసేసి ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఈ వారాలు రిఫ్రెష్ చేయండి, మీకు డిఫరెంట్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఫార్మాట్ లో కనిపిస్తుంది మనకి సర్వీస్ ఇన్స్టాన్స్. యాక్చువల్ గా ఇది పాత యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఓకే, 1 minute. చూడండి పాత యూజర్ ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉండేది. స్టిల్ కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రస్తుతానికి ఇదే ఫాలో అవుతున్నాయి, ప్రస్తుతానికి కొన్ని ఇవే ఫాలో అవుతున్నాయి, కొన్ని నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ మనం ఇప్పటి వరకు యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ కొన్ని యూజ్ చేస్తున్నాయి ఆర్గనైజేషన్స్. రేపు మీరు రియల్ లోకి వెళ్ళిన తర్వాత ఎలా అయినా ఉండొచ్చు మీ సర్వీస్ లో ఇన్స్టాన్స్, లేకపోతే ఇప్పటి వరకు మనం చూసాం కదండి అలా అయినా ఉండొచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే, అట్లాగే ఏ వర్షన్ అయినా అలా చేంజ్ చేసుకోవచ్చు మనం. ఏ వర్షన్, ఏ సర్వీస్ వర్షన్ అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీరు మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంటది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నట్టున్నారు. యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ సిస్టమ్ ప్రాపర్టీ కనుక మీరు చేంజ్ చేశారు అంటే, ఆ సిస్టమ్ ప్రాపర్టీ మీరు చేంజ్ చేశారు అంటే అది ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ గా సిస్టమ్ ప్రాపర్టీ చేంజ్ చేసాం, ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలానే కనిపిస్తుంది స్క్రీన్. ఓకే, ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ అండి స్టిల్ ఇదే స్ట్రక్చర్ ని, ఇదే యూజర్ ఎక్స్పీరియన్స్ ని ఫాలో అవుతున్నాయి. ఎందుకు ఫాలో అవుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి లాంగ్ టైం నుంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్వీస్ నౌ 2004 ఉంది, 2004 లో స్టార్ట్ అయింది, 2011 లో మార్కెట్ లోకి వచ్చింది. 2011 నుంచి కూడా ఇదే స్ట్రక్చర్ ఉంది మన సర్వీస్ నౌ ఇన్స్టాన్స్. వాళ్ళ ఆర్గనైజేషన్స్ లో ఉండే ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ స్ట్రక్చర్ కి అలవాటు పడిపోయి ఉంటారు అన్నమాట, ఈ స్ట్రక్చర్ కి అలవాటు పడిపోయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ కొత్త నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కనుక పెడితే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, వాళ్ళకి డిఫరెంట్ వాళ్ళకి అర్థం అవ్వదు అని చెప్పేసి కొంతమంది ఇదే స్ట్రక్చర్ ఉంచారన్నమాట యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, ఇండివిజువల్ గా మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు మరి ఎలా అండి? అది చెప్తాను, మనం మార్చుకోవాలంటే కూడా ఉంటది ఆప్షన్, అది కూడా చెప్తాను. ఓకేనా, ఓకే, ఈ ప్రాపర్టీస్ అనేది మనకి అంత రియల్ టైమ్ లో ఏం వర్క్ మనం చేసేది ఉండదు కదండి. మనం ఏమీ చేయము, ఇది బేసిక్ గా మీరు రియల్ టైమ్ లో రేపు జాయిన్ అయిన తర్వాత కూడా ఏమీ చేంజ్ చేయరు. కాకపోతే మీకు తెలియడం కోసం చెప్తున్నా, తెలియాలి కదా, లైక్ పాత అదే. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది, యాజ్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ చెప్తున్నాము. మీరు రేపు రియల్ టైమ్ లో ఏం చేయరు అన్నమాట. ఒకవేళ మీ ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినప్పుడు సర్వీస్ లో ఇన్స్టాన్స్ లేదు వాళ్ళకి, అప్పుడు దాకా కొత్తగా తీసుకున్నారు, మిమ్మల్ని ఏదన్నా చేయమన్నారు స్టార్టింగ్ లో. ఓకేనా, కొత్తగా సర్వీస్ లో ఇన్స్టాన్స్ వచ్చిన అప్పుడు మీ ప్రజెన్స్ ఉంటది అన్నమాట, ఇవన్నీ చేయాల్సి ఉంటది. ఓకే, అదర్వైజ్ ఇది మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఆర్గనైజేషన్ లో ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ చేస్తున్నారండి, కొత్తది కావాలన్నారు, అప్పుడు సిస్టమ్ ప్రాపర్టీ చేంజ్ చేయాలి. లేదు అప్పటి వరకు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేస్తున్నారు, లేదు నాకు ఓల్డ్ ఎక్స్పీరియన్సే తీసుకురండి అన్నారు, అప్పుడు మీరు సిస్టమ్ ప్రాపర్టీ చేంజ్ చేయాల్సి ఉంటుంది. 1 టైం యాక్టివిటీ ఇది కూడా యాక్చువల్ గా. డిపెండ్స్ దేర్ రిక్వైర్మెంట్. డిపెండ్స్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ యూజర్ ప్రిఫరెన్స్ అనేది ఈ సెట్టింగ్స్ ఐకాన్ లో ఉంటాయి అన్నమాట. సెట్టింగ్స్ ఐకాన్ నాకు బేసిక్ గా అండి లైక్ ఈ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఓకే నేను దానికి అలవాటు పడిపోయాను, బట్ ఇది నాకు చాలా ఫెమిలియర్ అన్నమాట ప్రీవియస్ గా. ఓకే, లైక్ కొత్తగా ఆ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కొత్తగా వచ్చిన టైంలో కొంచెం ఇబ్బందిగా అనిపించేది లైక్ యూజ్ చేయడం. అంటే మనం ఏంటంటే ఒక స్ట్రక్చర్ కి అలవాటు పడిపోయి ఉన్నాము, సో అది కొత్తగా అనిపిస్తే, బట్ నేను ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి అది ఆ స్ట్రక్చర్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. అది కూడా అది నాకు ఫెమిలియర్ గానే ఉంది, ఇది ఫెమిలియర్ గానే ఉంది. బట్ మీకైతే క్లాసెస్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లోనే చెప్తాను, ఎందుకంటే అది లేటెస్ట్ కాబట్టి. ఓకేనా, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడైతే థీమ్స్ డిఫరెంట్ థీమ్స్ ఉంటాయండి. చూడండి మనం చూసిన ప్రాపర్టీస్ లిస్ట్ రిలేటెడ్, ఫార్మ్ రిలేటెడ్, ట్యాబ్డ్ ఫార్మ్ చూడండి, along with farm on demand notification, like debugging related options. Okay, for example ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటదండి, అది యూజర్ ఫ్రెండ్లీగా ఉందా? రెండు బాగానే ఉంటాయండి, రెండు అది నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ యూజర్ ఫ్రెండ్లీ ఉంటది. ఓకే, ఇది కూడా బాగానే ఉంటది, అది ఇంకా బాగుంటది అన్నమాట నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఓకే.
ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ థీమ్స్ చూడండి, మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి. అక్కడ చూస్తే రెండు థీమ్స్ ఉన్నాయి. డార్క్ అండ్ లైట్. ఇక్కడ చూడండి మల్టిపుల్ థీమ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన థీమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సంథింగ్ ఇదేదో రోజ్ అంటే ఇది రోజ్ అనే థీమ్ పెడతాను. చూడండి చేంజ్ అయిపోయింది. ఓకేనా, డిఫాల్ట్ సెట్ చేస్తున్నాం అండి. ఓకే, ఇది చూసాను. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటంటే UI 15 అనమాట. యూజర్ ఇంటర్ఫేస్ 16 అనమాట ఇది. ఓకేనా, సో మీరు ఒకవేళ యూజర్ ఇంటర్ఫేస్ 15 లోకి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు అండి. చూడండి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, స్విచ్ టు UI 15. మనం ఉన్న యూజర్ ఎక్స్పీరియన్స్ ఏంటండి UI 16 అనమాట. ఓకేనా, UI 16 బేసిక్ కాన్ఫిగరేషన్ లో చూసారు కదా UI 16. ఓకే, మీరు ఒకవేళ UI 15 కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, స్విచ్ టు UI 15 మీద క్లిక్ చేయండి. మీ సర్వీస్ ఇన్స్టాన్స్ అనేది UI 15 లోకి వెళ్ళిపోతుంది. చూడండి UI 15 యూజర్ ఇంటర్ఫేస్ ఇన్స్టాన్స్ ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, నావిగేషన్స్ అన్ని సేమే అన్నమాట. మామూలుగా మనం నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లో ఎలా అయితే నావిగేట్ అవుతున్నామో అన్ని సేమ్ ఉంటాయి. ఓకే అండి, ఇది UI 15 యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ UI 16, UI 15 3 ఎక్స్పీరియన్సెస్ చూసారు మీరు. ఓకేనా, ఓకే అండి, ఇదైతే ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఇదైతే నేను ఎక్కడ యూజ్ చేయంగా చూడలేదు, ఏ ప్రాజెక్ట్స్ లో కానీ యూజ్ చేయడం చూడలేదు UI 15 అయితే. ఓకే, మళ్ళీ స్విచ్ టు UI 16 పడుతుంది. మళ్ళీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి, స్విచ్ టు UI 16. ఓకే, స్విచ్ టు UI 16. UI 16కి వచ్చేసాను. తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అందుకని మళ్ళీ నేను సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తాను. సిస్టమ్ ప్రాపర్టీస్ ఇక్కడ పొలారిస్ అని టైప్ చేయండి. మళ్ళీ పొలారిస్ ఇది మళ్ళీ ట్రూ పెట్టేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఈ సిస్టమ్ ప్రాపర్టీస్ ఎప్పుడు ఎట్లా పడితే అట్లా చేంజ్ చేయకూడదు అండి, మీకు తెలిస్తేనే చేంజ్ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఓకే, ఓన్లీ పొలారిస్ దగ్గరే మార్చాలా అండి మనం వర్షన్స్ చేంజ్ కావాలంటే? అవును, వర్షన్స్ కాదండి, ఎక్స్పీరియన్స్ చేంజ్ అవ్వాలంటే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి UI 16 యూజర్ ఇంటర్ఫేస్ కి వెళ్ళాలంటే ఇది చేంజ్ చేయాలి. ఓకే, చూడండి సిస్టమ్ ప్రాపర్టీస్ లో మీకు తెలియకపోతే ఆ సిస్టమ్ ప్రాపర్టీ ఎందుకు అని తెలుసుకొని చేయాలి. మీరు తెలియకుండా సంథింగ్ ఏదన్నా మాడిఫై చేశారంటే మొత్తం పోతుంది అన్నమాట. అర్థమైందా? అంటే ఆ సిస్టమ్ ప్రాపర్టీస్ దేనికి సంబంధించింది, మీరు ఏం చేశారు, ఇవన్నీ మిస్ అయ్యా అనుకోండి ఇన్ఫర్మేషన్, చాలా ప్రాబ్లం అవుతుంది. సిస్టమ్ ప్రాపర్టీస్ చేంజెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, దాని గురించి తెలిస్తేనే చేయండి ఆ ప్రాపర్టీ గురించి. ఓకే, ఎస్, పొలారిస్ లోకి మళ్ళీ చేంజ్ అయిపోయాను. రండి, ఇదంతా తీసేసి మళ్ళీ రీఫ్రెష్ చేయండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ నుంచి UI 15 కి అయితే వెళ్ళలేము. UI 16 నుంచి అయితే వెళ్ళచ్చు. సో బేసికల్లీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ లో కూడా యూజర్ ఇంటర్ఫేస్ 16 యూజ్ చేస్తున్నాము. ఓకే, బట్ ఫార్మాట్ డిఫరెంట్ అన్నమాట. ఓకే, ఓకే, ఇది వచ్చేసాను, మళ్ళీ వచ్చేసాను. ఎవరో అడిగారు కదా ఏమనంటే, లేదు పర్టికులర్ యూజర్ కి ఆ సిస్టమ్ ప్రాపర్టీ ఎనేబుల్ చేయాలి, రిమైనింగ్ వాళ్ళకి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇంపన్షియేట్ యూజర్ కొట్టినప్పుడు అబెల్ ట్యూటర్ కి నేను ఇంపన్షియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అబెల్ ట్యూటర్ కి ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. బిఫోర్ ఉన్నదాన్ని నెక్స్ట్ అంటారు. దీన్ని అండి బిఫోర్ ఇప్పుడు రెండు సేమే ఉంది కదా, దీన్ని నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇప్పుడు అబెల్ ట్యూటర్ కి UI 16 ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది ఉండాలి, రిమైనింగ్ యూజర్స్ కి ఆర్గనైజేషన్ ఎవరికి వద్దు అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ కాల్లోకి రండి, సిస్టమ్ ప్రాపర్టీ యూజర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి చూడండి, అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో యూజర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉన్నాం. ఓకేనా, అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో యూజర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉన్నాం. ఇక్కడ సంథింగ్ ఏదో ఉంటుందండి, సిస్టమ్ ప్రాపర్టీ చేంజెస్ కాదు. 1 minute చెక్ చేస్తాను. నేను ఆల్రెడీ ఇదివరకు చేంజ్ కూడా చేశాను.
No, not there. One minute. ఓకే, ఐ థింక్ ఇది అనుకుంటాండి ప్రాపర్టీ. వెయిట్, ఇది ఓపెన్ చేస్తున్నాను. యూజర్ ప్రిఫరెన్సెస్, యూజర్ 1 minute. ఇక్కడ అబిల్ ట్యూటర్ని యాడ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరేమి ట్రై చేయొద్దండి మీ సర్వీస్ ఇన్స్టాన్సెస్ లో, ఇది అసలు ట్రై చేయొద్దు. ఓకేనా, అర్థమైందా నేను చెప్పేది? జస్ట్ క్లాస్ లో చెప్పింది వినండి చాలు. మీ పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్సెస్ లో ఏం ట్రై చేయొద్దు. అంటే నా బాధ ఏంటంటే మీరు ఒకటి సేపు ఒకటి చేశారనుకోండి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ చూపిస్తున్నాను. అబిల్ ట్యూటర్ అనుకుంటున్నాను. ఫాల్స్ పెట్టేశాను వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటంటే అబిల్ ట్యూటర్ కి వద్దు, పోలారిస్ ఎక్స్పీరియన్స్ వద్దు అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్సర్ట్ అండ్ స్టే కొడుతున్నాను. ఇన్సర్ట్ అండ్ స్టే అంటే ఏంటంటే క్రియేట్స్ ఏ డూప్లికేట్ రికార్డ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్. అర్థమైందండి? నేను జనరల్ గా ఓపెన్ చేసిన రికార్డ్ ఎలా ఉంది చూడండి. జనరల్ గా ఓపెన్ చేసిన రికార్డ్ ఇది. యూజర్ ఎంటీ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను, ఆ రికార్డ్ లో మాడిఫై చేశాను. యూజర్ అబిల్ ట్యూటర్ పెట్టి వాల్యూ ఫాల్స్ పెట్టాను. ఇప్పుడు సేవ్ చేశాను అనుకోండి, ఈ రికార్డ్ సేవ్ అయిపోతుంది. ఈ ఆప్షన్స్ తోటి సేవ్ వద్దు నాకు, ఈ వాల్యూస్ తోటి ఒక కొత్త రికార్డు క్రియేట్ చేయమంటున్నాను. అందుకోసం అని చెప్పేసి ఇన్సర్ట్ అండ్ స్టే కొడుతున్నాను. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇన్సర్ట్ అండ్ స్టే కొడుతున్నాను. ఇన్సర్ట్ అండ్ స్టే. ఎస్, ఒక కొత్త ఈ రికార్డే ఉంది. ఇప్పుడు అబిల్ ట్యూటర్ కి సంబంధించి ఒక కొత్త రికార్డు క్రియేట్ అయింది. ఓకేనా? ఓకేనండి. ఎస్, ఇప్పుడు మనం ఏం చెప్పాము ఇక్కడ, అబిల్ ట్యూటర్ కి పొలారిస్ ఎక్స్పీరియన్స్, మనం పొలారిస్ ఎక్స్పీరియన్స్ అన్నా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అన్నా రెండు ఒకటే. ఓకే, వద్దు అని చెప్పామన్నమాట, వద్దు అని చెప్పాము. ఎస్, ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను. 1 minute క్లోజ్ చేసేస్తాను. ఒకసారి అబిల్ ట్యూటర్ కి ఇంపన్షియేట్ అయ్యి చూద్దాం తనకి ఏ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏంటి అనేది. ఓకే, ఇంపన్షియేట్. అబిల్ ట్యూటర్ కి ఏమొస్తుందండి? 16th version, 16th experience. నార్మల్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంకొక వేరే యూజర్ కి ఎవరికైనా ఇంపన్షియేట్ అయ్యి కూడా చూద్దాం. ఇంపన్షియేట్ అదర్ యూజర్ అబ్రహం లింకన్ కి ఇంపన్షియేట్ అవుతుంది. వీళ్ళందరూ డిఫాల్ట్ యూజర్స్ అనమాట సర్వీస్ నో ఇన్స్టాన్స్. అబ్రహం లింకన్ కూడా ఇలానే వస్తుందా? ఓకే, 1 minute అండి. ఎండ్ ఇంపన్షియేషన్ అంటున్నాను. ఓకే, ఇక్కడ అంతా చేంజ్ అయిపోయిందండి. బేసిక్ గా అంతా అయితే చేంజ్ అవ్వకూడదు అనమాట. సో నేను మళ్ళీ ఒకసారి చూసి రేపు కానీ ఎప్పుడైనా క్లాస్ లో చెప్తాను. ఓకేనా? పైన ఆప్షన్స్ లో మనం ఎనేబుల్ టు ఆల్ యూజర్స్ అనే ఆప్షన్ ఇచ్చాము. అవునా? 1 minute అంటే ఏంటది? యూజర్ ప్రిఫరెన్సెస్ వెళ్తున్నాను. అబిల్ ట్యూటర్ ఇది ఎక్కడ ఇచ్చామండి? ఎక్కడుంది? అక్కడ డిస్క్రిప్షన్. ఇది జస్ట్ ఇది టెక్స్ట్ అండి, జస్ట్ టెక్స్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆయనకి మీరు 2 వర్షన్లు కదా, ఒకటేమో డూప్లికేట్ క్రియేట్ చేశారు, ఒకటి ఒరిజినల్ క్రియేట్ చేశారు. అవును, ఆయనకి 2 ఉంటాయండి ఇప్పుడు? ఒక్కటే ఉంటుంది అన్నమాట అబిల్ ట్యూటర్. చూడండి మామూలుగా మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, 1 minute మళ్ళీ నేను అబిల్ ట్యూటర్ కి ఇంపన్షియేట్ అవుతాను. ఇంపన్షియేట్ యూజర్ అంటున్నాను, అబిల్ ట్యూటర్ కి ఇంపన్షియేట్ అవుతున్నాను. ఒకసారి చూద్దాం అబిల్ ట్యూటర్ కి ఏ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఏంటనేది. ఇది వస్తుంది. ఓకే, అబిల్ ట్యూటర్ కి నేను మళ్ళీ ఈ ఇంపన్షియేషన్ ఎండ్ చేస్తున్నాను. ఎండ్ ఇంపన్షియేషన్ అంటున్నాను. ఇప్పుడు అబ్రహం లింకన్ కి ఇంపన్షియేట్ అవుతాను. సార్ చెక్ చేద్దాం అబ్రహం లింకన్ కి ఏం వస్తుంది. అబ్రహం ఇది పర్ఫెక్ట్ అండి. ఇక్కడ సిస్టమ్ అనేది తీసేయాలన్నమాట. ఓకే, ఇది తీసేయడం మర్చిపోయాను. ఓకే, అర్థమైందా అండి? నాకు ఒక డౌట్ అండి, మీరు 2 పెట్టారు ఇక్కడ, ఒకటేమో జస్ట్ డూప్లికేటే చేశారు కదా దీనికి. అవును, 1 minute ఇది ఓపెన్ చేస్తాను. మీకు ఇది ఓపెన్ చేస్తాను. నేను ఇప్పుడు క్రియేట్ చేసిన రికార్డు, ప్రీవియస్ ఉన్న రికార్డు 2 ఓపెన్ చేస్తాను. ఎందుకు రావట్లేదు?
ఏంటండి? ఓకే, మనము డిఫరెంట్ యూజర్ లో ఉన్నాము, దానికి రావట్లేదు. అబ్రహం లింకన్ కన్వర్సేషన్. ఇదిగో ఇది అన్నమాట. 2 ఉండాలి. పోలారిస్. సో చూడండి, ఇది 2 ఉన్నాయి చూడండి. ఇది ఒక రికార్డు, ఇది ఒక రికార్డు. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసింది. ఓకే, చూడండి, ఇది డిఫాల్ట్ రికార్డు. ఓకే, ఇది మనం క్రియేట్ చేసిన రికార్డు. జస్ట్ మనం క్రియేట్ చేసిన రికార్డులో ఈ వాల్యూ ఇచ్చాము, ఈ వాల్యూ ఫాల్స్ పెట్టాము, ఇక్కడ సిస్టమ్ తీసేసాము. ఓకేనా? సో ఇప్పుడు 2 రికార్డ్స్ ఉంటాయండి తనకి? లేదండి, అబిల్ ట్యూటర్ కి ఒకటే, అబిల్ ట్యూటర్ కి నార్మల్ ఎక్స్పీరియన్సే కనిపిస్తుంది, ఇంకా అంతే అనమాట. 2 రికార్డ్స్ అట్లా ఏం లేదు. ఒక రికార్డ్ ఏమో అందరి యూజర్స్ గురించి చెప్తుంది, ఇది అందరి యూజర్స్ గురించి చెప్తుంది, ఇదేమో ఓన్లీ అబిల్ ట్యూటర్ గురించి చెప్తుంది. ఓకే, ఓకే, అర్థమైందా? అంటే డూప్లికేట్ ఎందుకు క్రియేట్ చేశారా అన్నది నేను. అంటే అబిల్ ట్యూటర్ కి వద్దంటున్నాం కదా, ఇది ఫాల్స్ పెట్టాము, ఇక్కడ సిస్టమ్ తీసేసాము, ఇక్కడ యూజర్ ఇచ్చాము స్పెసిఫిక్. ఓకే, ఓకే, మీరు అడిగారని చెప్పడమే అన్నమాట ఈ ప్రాపర్టీ మాత్రం. ఓకే, జనరల్ గా అవసరం లేదు, రియల్ టైమ్ లో ఎవరు ఇవి చెయ్యరు. ఓకే, సో చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇంపన్షియేట్ అవుతున్నాను, ఇది అబిల్ ట్యూటర్ కి ఇంపన్షియేట్ అవుతున్నా. నార్మల్ ఎక్స్పీరియన్సే వచ్చేసింది అబిల్ ట్యూటర్, ఎందుకంటే మనం యూజర్ ప్రిఫరెన్సెస్ లో ఇచ్చాము. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంపన్షియేట్ అబ్రహం లింకన్ అవుతున్నా. ఒకసారి చూడండి, అబ్రహం లింకన్ కి అయితే 4 నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకేనా? మామూలుగా మనకి కూడా నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎండ్ ఇంపన్షియేషన్ చేసేస్తుంది. ఇది యూజర్ ప్రిఫరెన్స్ ప్రాపర్టీ అన్నమాట. మేబీ ఈ ప్రాపర్టీ లింక్ కూడా మీకు సెండ్ చేస్తున్నాను. ఇది ప్రాపర్టీ కాదండి, యూజర్ ప్రిఫరెన్స్ అంటారు. నావిగేషన్ కూడా రాసుకుందాము. యూజర్ ప్రిఫరెన్సెస్ అండర్ యూజర్ అడ్మినిస్ట్రేషన్ లో యూజర్ ప్రిఫరెన్సెస్. లైక్ యూజర్ ప్రిఫరెన్సెస్ టేబుల్ నేను కూడా నోట్ చేసుకున్నానండి. ఇది టేబుల్. జనరల్ గా టేబుల్ నేమ్ ఇప్పుడే నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టేబుల్ నేమ్స్ ఏం చెప్పుకోలేదు కాబట్టి. ఇక్కడ ప్రాపర్టీస్ రిలేటెడ్ టేబుల్ నేమ్ కూడా నోట్ చేసుకోండి. సిస్టమ్ ప్రాపర్టీస్ _ప్రాపర్టీస్. ఓకే, అట్లాగే ఈమెయిల్ లాగ్ యొక్క టేబుల్ నేమ్ కూడా నోట్ చేసుకోండి. 1 minute. sys auto _ email something. చూడండి, మన సర్వీస్ లో ఇన్స్టాన్స్ వివరాలు అయిపోయిన తర్వాత ఉంటుంది టేబుల్ నేమ్ అన్నమాట. లిస్ట్ వ్యూ ఉంటే _ లిస్ట్ ఉంటుంది, టేబుల్ డైరెక్ట్ ఫామ్ అయితే .do అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఇది ఈమెయిల్ లాగ్ టేబుల్, ఇది సిస్టమ్ ప్రాపర్టీస్ టేబుల్. ఈ యూజర్ ప్రిఫరెన్స్ నేమ్ కూడా మీకు ఇక్కడ పెట్టేస్తాను, యూజర్ ప్రిఫరెన్స్ నేమ్. ఓకే, ఒకవేళ మీరు మాడిఫై మీరేం చేయొద్దులేండి, పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్సెస్. ఓకే, ఓకే అండి. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఆల్రెడీ టైం అయితే ఎక్సీడ్ అయిపోయింది, సారీ అండి. లైక్ 2 minutes అయితే ఎక్స్ట్రా అయింది. సిచ్యువేషన్ బట్టి మనము ఆ టైం అనేది యూటిలైజేషన్ చేసుకుంటాము. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను, లేదంటే రేపు క్లాస్ లో చూద్దాం. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఎవరైనా మీరు మీ డీటెయిల్స్ ఇంకా నాకు సెండ్ చేయలేదు అంటే, ఓకే, ఈ మెయిల్ ఐడి నేను ఇది జూమ్ చాట్ లో పెడుతున్నాను చూడండి, నా మెయిల్ ఐడికి సెండ్ చేయండి డీటెయిల్స్. ఓకే, ఇది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ 9640374611. లైక్ గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ కూడా ఇదే అండి. మీరు ఫీజెస్ కూడా పంపించండి. ఓకే, ఓకే అండి, ఇది నా
మెయిల్ ఐడి అండి, మీ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ పంపిస్తే నేను డైలీ క్లాస్ నోట్స్ పంపిస్తాను, అట్లాగే డైలీ రికార్డెడ్ వీడియోస్ కూడా పంపిస్తాను. ఓకే, అది మామూలుగా నాతో ఏమైనా కమ్యూనికేట్ అవ్వాలంటే ఇది నా వాట్సాప్ నంబర్, నార్మల్ నంబర్, గూగుల్ పే, ఫోన్ పే అండి. అదే. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో రేపు మీట్ అవుదామండి, సేమ్ టైమింగ్స్, సేమ్ లింక్. ఓకే, రేపు వచ్చేసండి ITSM ఇన్సిడెంట్ చెప్పుకుంటాం. ITSM ఇన్సిడెంట్, ఆ 2 కాన్సెప్ట్స్ స్టార్ట్ చేస్తాం. ITSM కంప్లీట్ అయిపోతుంది, ITSM లో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఇన్సిడెంట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఈ ITSM మొత్తం థియరీ ఉంటదండి, ఒక 1 వీక్ పట్టింది. మేబీ ఈ వీకెండ్ వరకు అయిపోవచ్చు, లేకపోతే నెక్స్ట్ వీక్ లో మండే ట్యూస్డేకి అయిపోవచ్చు. ఓకే, మొత్తం కంప్లీట్ గా థియరీ ఉంటది. మనకేంటంటే సర్వీస్ నౌలో ఫంక్షనాలిటీ తెలుసుకోవడానికి ITSM అన్నమాట. ఓకే, ఫంక్షనాలిటీ చెప్పుకుంటాము, కంప్లీట్ థియరీ ఉంటుంది. వన్స్ ఈ థియరీ పార్ట్ అయిపోయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అడ్మినిస్ట్రేషన్ లో డైలీ కాన్ఫిగరేషన్స్, టేబుల్ క్రియేట్ చేయడము, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, కొంచెం థియరీ అడ్జస్ట్ అవ్వండి ఈ 1 వీక్. ఇది ప్రాపర్టీస్ ఒకవేళ మాకు చేయడానికి రాకపోయినా చేయొద్దు అంటారా? లాస్ట్ లో చూడండి, మీకు కాన్ఫిడెంట్ ఉంటే చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఏమైనా చేంజ్ చేసిన పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్సే కదా, మీరు ఏం చేసినా ఏం కాదు. ఒకవేళ మీరు బై మిస్టేక్ ఏదైనా చేసినా కానీ ఆ ఇన్స్టాన్స్ ని రిలీజ్ చేసుకొని కొత్త ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకుంటారు, అంతే. ఓకే, ఈ పోలారిస్ ఎక్స్పీరియన్స్ అన్నది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఒకసారి వీడియో చూడండి మళ్ళీ. మీకు వచ్చాయండి తులసి గారు, మెయిల్ వచ్చింది అస్టర్డే? చూసాను ఇందాక చూసాను. ఓకే, డీటెయిల్స్ ఎవరైనా సెండ్ చేయలేదు అంటే సెండ్ చేయండి. ఓకే, అట్లాగే ఫీజెస్ కూడా స్టార్ట్ చేయండి పే చేయడం. ఓకే, ఆల్రెడీ మనం 3 క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి కదండి. సో చూడండి. ఓకే, థ్యాంక్స్ అండి ఎవ్రీవన్, థ్యాంక్స్ ఎవ్రీవన్, బై బై.